పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. మీ నాన్నగారికి చెప్పావా? నిన్ననే కదా నీ అప్పులన్నీ తీర్చేశారు. మళ్ళీ ఇంత డబ్బు దేనికి? ఈ డబ్బు గురించే కదా మా నాన్నని పెళ్లి చేసుకున్నావు. నువ్వు అమ్మలా చూడకపోయినా పర్వాలేదు, కనీసం ఓ మనిషిగా అన్న చూడు. నువ్వు నీ తాగుడు మళ్ళీ లెక్చరా? నేను రాత్రి పగళ్ళు కష్టపడితే వచ్చారా? నీకు లైఫ్ స్టైల్ అరగెన్స్ పోనీ ఆఫీస్కి వచ్చి ప్రొడక్షన్ చూసుకోమంటే అది నీ వల్ల కాదు. ఆపండి మీ సినిమాలు, మీ ప్రొడక్షన్. ఐ డోంట్ కేర్. వాట్ యు కేర్ అబౌట్ జై? నీకు చదవంటే లెక్కలేదు, మేమంటే లెక్కలేదు, నీ ఫ్యూచర్ అంటే లెక్కలేదు. అసహ్యం వేస్తుందా చూస్తుంటే? అయితే చూడటం మానేయండి. మానేస్తా, అన్ని మానేస్తా. చిన్నప్పుడే అమ్మ పోయింది, అమ్మతో పాటే ఆనందం పోయింది. ఆ ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతికాను, కానీ ఇవన్నీ డబ్బుతోనే దొరుకుతాయి. అందుకే నాకు డబ్బు అంటే ప్రేమ, ప్రాణం, పిచ్చి పిచ్చి. భయ్యా, భూపాల్ ఎక్కడున్నావు? బయట ఉన్నా భయ్యా, చెప్పండి. ఏం లేదు, అది మన మహేష్ బాబుకి ఏదో లైన్ చెప్పాలన్నావు కదా. మన సినిమా చేస్తున్నారు, సో నాన్నతో మాట్లాడాను, నీ పని అయిపోతుంది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. అది నీ రూమ్ కావాలి, సో ఓకే భయ్యా. సరే, కీ పైనే ఉంచేసే. భయ్యా ఈసారైనా అవుతుందా? హలో భయ్యా. హలో. మా అయ్య సినిమా థియేటర్లో ఆపరేటర్. ఒక ఆపరేటర్ కొడుకై ఉండి నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. ఎక్సలెంట్, కథ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కథకి వంశీ గారు అయితే బెటరా, వినాయక్ అయితే బెటరా? అంటే ఈ స్క్రిప్ట్ నేను చేద్దామని సార్. ఏంటి నువ్వా? ఎక్కడమ్మా పార్టీ? అదంతా పక్కన పెట్టమ్మా. ముందు స్కూల్ దగ్గర పిల్లల్ని దించేసి ఆ వచ్చేటప్పుడు అరకిలో చికెను, ఆ కూరగాయలు తీసుకుని వచ్చాయమ్మా. స్టోరీ బాగుంది కానీ హీరోయిన్ ఏమైనా ఇస్తుందా? స్టోరీ మా నాన్న వింటారు కానీ హీరో మాత్రం నేనే. హలో నాయనా. అప్పుడెప్పుడో ఖుషి సినిమా చూసి పోయినావు డైరెక్టర్ అవుతానని. గబ్బర్ సింగ్ కూడా వచ్చింది. ఇంకా ఎప్పుడురా నువ్వు డైరెక్టర్ అయ్యేది? కనీసం మీ అమ్మ చూసి మొగల్ రేకుల సీరియల్ కన్నా పనిచేయరా? ఊర్లో చెప్పుకుంటాం. అది అయితేనైనా నువ్వే చూడు, అయితేనే మస్తు డైరెక్టర్ అయితా. అందరూ హార్డ్ వర్క్ నేను నమ్ముతారు,
కానీ నేను స్మార్ట్ వర్క్ నమ్మిన నా సక్సెస్కి కావాల్సిన కీ నాతోనే ఉంది. జీవితం అనే ఈ రేస్లా నేను ఎట్లనైనా గెలవాలి. హాయ్ ప్రియా. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్రియా బయట ట్రాఫిక్, అందులో నువ్వు వర్షం కదా కొంచెం లేట్ అయింది. ఆ డొక్కు బైక్ తీసేసి కార్ తీసుకోవచ్చుగా. ప్రియా నేను నీకు రావటం ముఖ్యమా ఎలా వచ్చాననేది ముఖ్యమా? యు నెవర్ అండర్స్టాండ్ మీ. ఎప్పుడు అర్థం చేసుకోలేవు. బాయ్. ఆర్ యు సీరియస్? ప్రియా ప్రియా ప్లీజ్ వెయిట్. మా ఫ్రెండ్స్ అనుకుంటారు ప్రియా నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ని. ప్రేమేం నేర్పిస్తుందో లేదో కానీ నటించడం మాత్రం నేర్పిస్తుంది. ఇంతకుముందు కలవడానికి కారణాలు వెతుక్కునే మేము ఇప్పుడు కలిస్తే గొడవపడే స్థితికి వచ్చాం. ఎప్పుడు ఎలా ఈ స్థితికి వచ్చామో మాకే తెలీదు. ఒక్క పనైనా సరిగ్గా చేస్తావా నువ్వు? నువ్వేమన్నా నన్ను పనిలో పెట్టినావా ఏంటి? నువ్వు ఎందుకు ఎప్పుడు ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుంటావు? నేనేం డ్రెస్సెస్ వేసుకోవాలో అది కూడా నువ్వే నాకు చెప్తావా? హలో, ఎందుకనిసార్లు కాల్ చేస్తున్నావు? యు చేంజ్డ్ అ లాట్. ఐమ్ బిజీ. నీకు అనుమానాలు ఎక్కువ. వాట్? అనుమానమా? అయితే నీ ఫోన్కి కాల్ వెయిటింగ్లు ఎక్కువ. బా, యు జస్ట్ ఇన్సెక్యూర్ మ్యాన్. ఏ గో టు హెల్ యా బ్లడీ. ఐమ్ ఆల్రెడీ ఇన్ హెల్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు సే? ఐమ్ ఆల్రెడీ ఇన్ హెల్. ఐ హేట్ యు. I hate you too. Get lost. You get lost. Just don't irritate me. Please. I hate you. You get lost. నా మనసా నా వెంటే లేకున్నా నేనుంటరినే నా చుట్టూ ఎవరున్నా దూరం పెంచే వేగంలో నా పరుగే సాగెనే నేరం మనదే అయినా నీపై నా ప్రేమే చావదే కదిలిన ఎన్నో కథలను ఆ తెరలపై ఇక లోకం కనులకు చూపే పనులకు రోజేదని ప్రతిరోజు ప్రశ్నల నా మనసుని బానిసే చేయగా కతితో చని దారిలో నా కలలకు సంఖ్యలే వేయగా ఏ రోజైనా నా ఊహలకే ఒక రూపొస్తుందని జీవిస్తున్నా నేనే గెలిచే ఆ రోజొస్తుందని Wait for me blue skies and the star I'm alone, I am a shadow in the dark life is illusion I don't know what to do ఎవరిక ఎదురుగా నిలిచినా అది అనవసరములారమసకే
విసురుల బతుకుని వలచిన నాకు నేనే కింగు చల్ హట్ యహా తోలేనే నా తోలేనే నాలోకం నాదిగా ఎవరేమంటే నాకేమంట నాకెవరూ లేరుగా I've no rules of life. I am a shadow in the dark. I'm an evil guy. I don't show mercy to. What's all this? హ్యాపీ బర్త్డే ప్రియా. యు నో వాట్, గెట్ ఇన్. ఐ హావ్ You know what? I need to talk to you. యు నో వాట్, ఈవెన్ ఐ నీడ్ టు టాక్ టు యు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? పదా. This is important for me, Nandu. ప్రియా, ఇది అంతకంటే ఇంపార్టెంట్. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం దా. You know what? మనం హ్యాపీగా లేం. We are just pretending that we are happy. నీలో పొజిటివ్నెస్ చాలా ఎక్కువైపోయింది. And it's very weird. నువ్వు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ప్రియా, We always end up fighting. ప్రియా, ఇదంతా నాకు నచ్చట్లేదు. I think it's not gonna work anymore. Let's break up. వాట్ సర్ప్రైజ్. ప్రియా, What, Nandu? Bye. ఏమైందిరా? ఏంటి ఫైనలీ బ్రేకప్? అయినా ఎందుకు? ఐ హోప్ నా వల్ల అయితే కాదు కదా. నీకంత సీన్ లేదు. 3 years of relationship. ఇంకేముంటది అక్కడ? అండ్ పైగా వాడికి కమిట్మెంట్ కావాలి. ఐ కెనాట్ గివ్ ఇట్. ఐ వాంట్ బి ఎ ఫ్రీ బర్డ్. నేనైతే నా డెసిషన్ చెప్పాను, కానీ వాడు ఉండాలిగా. నేను ఉండలేనురా. ఇట్స్ పెట్ మామ, అది కాకపోతే ఇంకోటి. అరే కనీసం రీజన్ కూడా చెప్పకుండా కట్ చేస్తోంది. అమ్మాయిలకు రీజన్స్ అవసరం లేదు, లైఫ్లో ఆప్షన్స్ ఉంటే చాలు. బ్రేకప్ అవగానే మీ అబ్బాయిలందరూ పిచ్చెక్కిపోతారు కదా. ఇంటి చుట్టూ తిరగడాలు, ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకుంటే ల్యాండ్ లైన్ కి కాల్స్ మీద కాల్స్ చేయడము. ఓ మై గాడ్. ఇంకా ఫ్రెండ్స్ తో రికమెండేషన్స్ ఫర్ ప్యాచప్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్. కుక్కలా తిరిగాను దాని వెనకాల. అరే అరే నా బర్త్డే కూడా ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదురా. కాలేజ్కి డ్రాప్లు, పికప్లు, షాపింగ్లు, సినిమాలు, గిఫ్ట్లు, దీనమ్మ సర్ప్రైజ్లు. రే, ఒక అమ్మాయిని సంతోషపరచడం ఎంత కష్టమో తెలుసారా? What about this? ఓ మై గాడ్. దిస్ ఇస్ జస్ట్ సో ప్రెటీ. థ్యాంక్ యూ సో మచ్. రేయ్, ఆ బెటర్ ఆప్షన్ లేదు. బెటర్ కాదురా, ఆ బెటర్ ఆప్షన్ ఎవడో నాకు తెలియాలి. దానికి మీ అందరి హెల్ప్ నాకు కావాలి. మీ అందరి హెల్ప్ నాకు కావాలి. Excuse me. భయ్యా, భయ్యా ఎన్నిసార్లు ఫోన్ చేసినాను భయ్యా, ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలే. మహేష్ బాబుతో అపాయింట్మెంట్ అంటే కదా భయ్యా. రే, నీకు తెలుసు కదా షూటింగ్ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉంటాడు. భయ్యా భయ్యా గట్లా అనకు భయ్యా, ప్లీజ్ భయ్యా. వదినమ్మా జరా నువ్వైనా చెప్పమ్మా, కొంచెం హెల్ప్ చేయమని చెప్పమ్మా. రే, మహేష్ బాబు కథ చెప్పడం అంత ఈజీ అనుకుంటున్నావు నువ్వు? భయ్యా భయ్యా అట్లా అనకు భయ్యా, నాకు వేరే దారి లేదు భయ్యా. భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. భయ్యా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి భయ్యా, నీకు దండం పెడతాను. నువ్వు చెప్పించు భయ్యా, నీతో అవుతుంది భయ్యా. ఫస్ట్ నువ్వు లేదు భయ్యా ప్లీజ్ భయ్యా. సరే, ఓ పని చేయి. ఎల్లుండి మహేష్ బాబు ఫ్రీగా ఉంటాడు, నాకు ఒకసారి కాల్ చేయి, నేను ఏదో ఒకటి చేస్తాను. పక్కగా చేస్తా భయ్యా, వదిన వెళ్ళొస్తా. What was this? Oh my god. నువ్వు కిర్రాకు భయ్యా. I know, I still miss her. అరే I swear I miss her. మొహం ఏంట్రా అలా విక్కిపోయింది? ఏ రోజైనా ఇంత తొందర లేచావారా? గర్ల్ ఫ్రెండ్ మీద డౌట్ వచ్చాక నిద్ర కూడా పడుతుందారా? అబ్బో, ఇదిగో నీ ప్రియా కాల్ లిస్ట్. ఆ సిగరెట్ రే కాయిన్ ఇరా. 99 99 666 666 598 38. వీడు కూడా ఫోన్ చెప్తలేడు. ఏం మనుషులు రా. దానిలో ఉసు జరిగినాడు ఓడి బాగుపడాడు రా. మెసేజ్ పెట్టన్నా. మేమేం లవర్స్ మారా బాయ్ మెసేజ్ పెట్టుకోనికే. ఇలా ఉన్నదే రూపాయి. ఆ లక్ష్మణ్ గాంధీ ఏమైందిరా? కష్టం మీద 5,000 ఇస్తా అంటున్నా.
కష్టం మీద 5,000 ఇచ్చినాయేమరా? నేనే మీటర్ మీద పైసలు ఇవ్వమంటున్నానా? 2 లక్షల రూపాయలు ఇవ్వాలి. రేయ్, ఒకప్పుడు రాజాలేక బతికినోన్రా, ఇప్పుడు భూత్ బంగ్లాలు ఉన్నా. రేయ్, ఏ రోజు అయితే పోలీసులు దెబ్బపడ్డదు ఆ రోజు నుంచి వాల్యుయేషన్ లేకుండా పోయిందిరా. అవునా? నా జీవితం అంతా దందాలు, సెటిల్మెంట్లు, పత్తాలు. ఛీ! మన దందాల పోలీస్ దాబా పడ్డదనుకో, ఇట్టే లేని హీరోలు ఉంటారు చూడు, అట్లయితే మన బతుకు. ఏందో ఈ గలీజనం. అన్నా, మన ఫీల్డ్ లో దాని మీద డిపెండ్ అవ్వద్దన్నా. 2-3 దందాలు చేయాలి. అరే ఏం దందాలు చేద్దాం రా బాయ్? కోక్ అన్నా. రేయ్ అన్నను కూల్ డ్రింక్ అమ్ముకొని బతకమంటావరా? అవే ఓ జంగ్లీ. కోక్ అంటే డ్రగ్ అన్నా. డబ్బున్న పోరగాళ్ళు ఇవాళ ఎవ్వరు మంది తాగట్లేరు. అందరికి డ్రగ్గే తీసుకుంటారన్నా. ఫరాక్క గింతెట్లా సంపాదించింది అనుకున్నావు? గీ దందా చేసే నువ్వు ఒక్కసారి అను, ఎల్లో ప్యాకెట్ పట్టుకొస్తా, మనము దందా చేద్దాం, మనము సంపాదిద్దాం. కానీ దాన్ని అమ్మేడదో వర్రా? ఆలోచించన్నా, దొరుకుతాడు. ఆలోచించు. పార్టీలు పబ్బులు అంటాడు, మంచి మంచి పోరీలంటే వేసుకుని తిరుగుతాడు. నీకు అప్పు కూడా ఉన్నాడన్నా. ఆడే అన్నా. రే ఈయన చూసి నేర్చుకోండి రా. రే తమ్మి, ఫస్టే దొరికిన ఉంటే ఈ పాటికి ఎమ్మెల్యేని అయిపోతుండేరా. రే సూపర్ రా నువ్వు. అన్న ఫోన్ చేయన్నా. చేయరా? చెయ్యి, నువ్వే చెయ్యి. హలో ఫిష్ రే, ఎవరో అబ్బాయిరా. ఈ నంబర్ ఎన్నిసార్లు ఉందో చూడు. నేను చెప్పానా రే, ఈ అడ్రస్ నాకు కావాలరా. Living life to the fullest, go. Crazy times, go. I'm chillin' now, go, go, go. Okay, I don't wanna stop, go. ఇది క్లైమాక్స్. ఎట్లుంది సార్? బాగుంది, కాకపోతే ట్రాజెడీ కదా. మన వాళ్ళు చూస్తారా? చూస్తారు సార్. బాబు ఉంగలదా? ఎవరు వచ్చారు? మిమ్మల్ని అనుకుంటా. నే ఆమా. ఇంకా అలవాటు అవ్వలేదు మాస్టర్. చెప్పండి మాస్టర్, ఏంటి నెక్స్ట్ స్టెప్? 1 2 3 4 எப்படி தம்புரா ஸ்டெப். తంబూరానా? ஆமா, வீணாலாம் வேர்ல்డ్. இதுதான் లేటెస్ట్. ఓ బాగుండదా? బాగుంది మాస్టర్. మీరు ఎలా, నేను వస్తున్నాను. ఓకే. ఏం కావాలి సార్? నేను స్క్రిప్ట్. సారీ బాస్, స్క్రిప్ట్ మొత్తం. సార్ ఫుడ్ క్విజర్స్ నుంచి తెప్పించమంటారా, సబ్వే నుంచి తెప్పించమంటారా? అవి తినేవాళ్ళ కనపడుతున్నానా? మెస్ ఫుడ్ వచ్చిందా? ఏదో ఒకటి పెట్టండి స్వామి. ఏదో మాట్లాడుతున్నా. సో స్క్రిప్ట్ రెడీ అయినా ఎప్పుడు ప్లాన్ చేస్తాను సార్? ఫోన్. హలో, భూపాల? నేనే సార్. మీరెవరు? ఎవరు సార్? మీ ఫాదర్. అమ్మో, మా అయ్య. కలనా? నానా అయిపోతుంది నాన్న. 2 నన్ను నాన్న 2 మహేష్ బాబు కథ చెప్పాలే. జై భయ్యా. కమాన్ జై భయ్యా, ఫోన్ ఎత్తుర్రి. కమాన్ భయ్యా, పికప్. హలో, ఎక్కడ్రా? రోడ్ నెంబర్ 45, ప్లాట్ నెంబర్ 28.
రోడ్ నెంబర్ 45 ప్లాట్ నెంబర్ 28 ఓకేరా. హలో చెప్పరా. సార్ సార్ జయబాబు సార్ ఉన్నారా? జయబాబు ఎక్కడ ఎందుకు ఉంటాడు? మహేష్ బాబు షూట్. మహేష్ బాబు గారి ఫిలిం సిటీలో. మరి జయబాబు సార్ ఏడు ఆయన తన ఇంట్లో ఉంటాడయా. వెళ్ళవయ్యా. నువ్వు చెప్పరా, శృతి హాసన్ లొకేషన్కి వచ్చేసారా? వీడే అనుకుంటావాడు, చూద్దాం. ఫీమేల్ డాన్ ఫరా ఖాన్, లేడీ గబ్బర్ సింగ్ అంటారంతా. ఏ పోలీస్, నా ఇలాకాలో ఎంట్రీ ఇచ్చి నా మనుషులు చితక్కొట్టి నా దందాలోని ఇంగ్లీ పెడతావు బే. చూడుతో దీది, చూడుతో. నేను పోతే నా కూతురు అనాథైపోతుంది దీది. ప్లీజ్ దీది, చూడుతో దీది, చూడుతో. माँ बीवी बहन मेरी कमजोरी पे हाथ डाला. ఆడాళ్ళని అడ్డం వేసినావు కాబట్టే చాయించినావు రస్సాల, లేకపోతే నేను హలాల్ చేసి అడ్డంగా కోస్తుండే. చల్ హట్. థ్యాంక్స్ దీది. దీది నమస్తే దీది. ఏమ్రా రవి, బాగున్నావు? సబ్ ఖైరియత్? బాగున్నా దీది. ఆ పత్తాల రాజుగాడు ఏడ్రా? అది కొంచెం బిజీ ఉన్నాడు దీది, అందుకని నన్ను పంపిండు. కష్టాల్లో ఉన్నాం, కొంచెం మాలరు ఇస్తే పార్టీ నా దగ్గర వెయిటింగ్ ఉన్నాడు. డబుల్ గన్ షాట్ బిజినెస్ గ్యారంటీ నాది. నన్ను నమ్మి కొంచెం. నేను మగాడిని నమ్మనురా, అంటే అది ఈ మాల్ని నమ్ముతాను. అచ్చా లేలో. థ్యాంక్ యూ దీది. రేయ్, పైసలు పక్కగా ఇవ్వలేదనుకో. లేదు, ఇస్తాం. ఏం చేస్తానో తెలుసు కదా? తెలుసు దీది. అది వేలు. పోలీసు వాడు కాబట్టే వేలురా, అదే నీకు అయితే. ఏంటి గోలా జిన్ను బాయినో వీడుంటేనే కదా మజా పదా.
హోలా హోలా లేటా కీలా సాల్ట్ అండ్ లెమన్ లిక్కన్ సిప్పే కదా మజా కదా ఏ బాబా బ్లాక్ షిప్ కొట్టే ఓ సిప్ కొట్టాలోనే ఉందో మ్యాజిక్ ఒకటో రెండో మూడో పక్కి వీడే నిన్ను అడగదు లాజిక్ ఈ క్రేజీ ట్రిప్ లో లైఫ్ ఏ అన్జిప్ కరో ఈ పార్టీ టైమ్ లో టైమ్ ఏ ఫ్రీజ్ అయింది రో ఈ క్రేజీ ట్రిప్ లో లైఫ్ ఏ అన్జిప్ కరో ఈ పార్టీ టైమ్ లో టైమ్ ఏ ఫ్రీజ్ అయింది రో హోలా హోలా ఏంటి గోలా చిన్నో బాయ్నో వీడుంటేనే కదా మజా పదా హోలా హోలా లేటా కీలా సాల్ట్ అండ్ లెమన్ లిక్కన్ సిప్పే కదా మజా కదా ఏ అంతో ఎంతో ఎక్కేసింది బాడీ స్లో మోషన్ లో ఉంది జాయింట్ వీలే ఎక్కినట్టు నా తల మొత్తం తిరుగుతూ ఉంది ఈ క్రేజీ ట్రిప్ లో లైఫ్ అన్జిప్ కరో ఈ పార్టీ టైమ్ లో టైమ్ ఫ్రీజ్ అయింది రో ఈ క్రేజీ ట్రిప్ లో లైఫ్ అన్జిప్ కరో ఈ పార్టీ టైమ్ లో టైమ్ ఫ్రీజ్ అయింది రో నమస్తే అన్న, గుర్తున్నానా లేదా ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందా? ఆ స్పెట్స్ కడిరా బ్రాండెడ్ రా. ఎన్ని అప్పులున్నా బ్రాండులు మాత్రం తగ్గవు. అరే ఏం జిందగీ రాబని ఊరంతా అప్పులున్నా పప్పులు పార్టీలు పాపలు వా సూపర్ రా. రైట్, అసలు మిమ్మల్ని ఎవరు రానిచ్చారా పార్టీలోకి? బ్యాడ్ టైం ఉన్నప్పుడు మూసుకొని ఉండాలిరా. మేం లేం, నా పైసలేవురా. అన్న కొంచెం టైం ఇస్తే మొత్తం సెట్ చేసేస్తా. కొంచెం అంటే ఎన్నెళ్ళురా? నీ బాబా నీకు డబ్బులు ఇయ్యాడు, నువ్వు పార్టీస్తే వచ్చే దోస్తులు తప్ప నీకు పైసలు ఇచ్చేటోడు వాడు లేడు. ఎట్లిస్తావురా రవి? అన్నా అదేందో తెలుసారా? కరెక్ట్ చాయిస్ రా నీది. ఇది కొకేనా నీకు అర్థమైంది కాబట్టి ఇది ఎక్కడంతో ఎవరికంతో నాకైతే ఏం తెలియదు. రవి దాని రేట్ చెప్పు. 30 లక్షలు అన్నా. దీని మీద ఇంకా 20 ఎక్కువ వస్తాయి. మొత్తం 50 తీసుకురా, నీ 10 కూడా మాఫ్ చేస్తా పో. ఇంత కోకే నమ్మడం కష్టమన్నా. ఇది ఆప్షన్ కాదు, ఆర్డర్. చలో అన్నా, ఇది అమ్మేస్తే నా 10 లక్షలు మాఫీ కదా? ఏయ్ అన్న మాటిస్తే పక్కాబే. రైట్ అన్నా, ఉంటా. అన్నా ఖర్చులు అస్సలు పైసలు లేవు కదా, అని అడుగుదాం అన్నా. రై మా పొలాలకు బీర్లకు బిర్యానీలకు పైసలు వచ్చిపోరా. పైసలు కార్లో ఉన్నాయి. పోరా అన్నా, నేను తెస్తా. ఉంటా.
5 నిమిషాలలో 50 లక్షల సరుకులు నిలపాలు చేసినావు. ఇలా ఊర్లో ఉన్న అప్పులన్నీ నీకే ఉన్నాయంట్రా? నాకేం అప్పులు లేవన్నా. ఈడెవడో కూడా నాకు తెలీదన్నా. వాడినెందుకు కొట్టినవురా బై నువ్వు ఓడు ఆయనకి తెలియదంట. అన్నా తెలీదంటాడేంటన్నా? ఆడ నా గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతుండన్నా. నీ గర్ల్ ఫ్రెండా? ఎవర్రా నీ గర్ల్ ఫ్రెండ్? నీ అబ్బా ఎంతమందితో తిరుగుతున్నావు బే? ప్రియా. ప్రియానా? అవురా, వాళ్ళదంటే పోరీలలో మరి నీలో లేదురా. అన్నాడు మా ప్రొడ్యూసర్ కొడుకుని కొట్టిండన్నాడు. మీరు ఏం చేస్తారు ఏం చేయరో నాకేం తెలియదు. మీ ముగ్గురు వారం రోజుల లోపల నా 50 లక్షలు నాకు తెచ్చియాలి. నాకేం సంబంధం ఉందన్నా? ఏం సంబంధమా? నీ పోరిని ఈడికెళ్ళుకుడేందో, ఈయన మీద ఆన్ ప్రేమ ఏందో, మీ ముగ్గురు కలిసి నా పోరాడు తొప్పుడేందో. అరే రవి అన్నా ఇకరారా. అబ్బా ఏంద్రా ఇది? మంచోడన్ను, మంచి బిజినెస్ అన్ను, డబ్బులు వస్తాయన్ను. పో అని పోరిని తీసుకురా పో. అన్నా నా పోరి జోలికి మాత్రం రావు చెప్తున్నా. అన్నా నువ్వు చెప్పినట్టు చేస్తున్నా, పోరిని మాత్రం ఏం చేయొద్దన్నా. నీ సంగతి ఏందిరా? అన్న అన్న నా తన పోరి లేదు, పైసలు కూడా లేవన్నా. అరే ప్రాణాలు ఉన్నాయి కదరా. మీరు వారం రోజులలో నా డబ్బులు ఇవ్వలేరనుకో, మీ ముగ్గురిని ఇదే రూమ్ లో సమాధి చేస్తా. మా పురాలంతా మీ మీద కన్నేసి ఉంచుతారు. ఏదైనా ఎక్కువ తక్కువ వేసిరనుకో, నీ పూరిని లేపుకోపోతా, నీ ప్రాణం తీస్తా, మీ అయ్య దగ్గరికి పోతా. చల్ ఫుడ్ అన్న ప్లీజ్ అన్న, నన్ను పెట్టన్నా అన్నా అన్నా. అవునరా, ప్రియని పార్టీకి పిలిచింది నువ్వే కదా? అయితే ఆడపిల్లని పార్టీకి పిలిచినప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిందో లేదో తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ లేని వాడివి ఇంకా నువ్వెళ్ళవర్ పోయి. హలో మిస్టర్ రోమియో, ఈరోజు మనం ఇంటికి వెళ్ళటమే గొప్ప, ఇంకా దాని గురించి కూడా ఆలోచించాలా? ఆగండి భయ్యా, అక్కడ పుచ్చల మీద గన్నులు పెడుతుంటే మీకు పోరి కావాల్సి వచ్చిందా? ఇదంతా నీ వలన అయింది భయ్యా. వీడి వల్ల ఇదంతా. ఇంకా లాభం లేదు, మందు పడాల్సిందే. ఏంట్రా ఇది? స్కాచ్ లేదా? అయ్యకి లేక సారా తాగుతుంటే కొడుకొచ్చి స్కాచ్ అడగటం అంటే ఇదే మరి. చేస్ 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 భయ్యా. అయినా 50 లక్షలు భయ్యా, ఏడికెళ్ళి తెస్తాం భయ్యా? మనం ఎందుకు తెస్తాం భయ్యా? అసలు మనం ఎందుకు తెస్తాం? ప్రొడ్యూసర్ కొడుకు కదా, సారే తెచ్చుకుంటారు. నీ అయ్యా, నేనెందుకురా తీసుకురావాలి? ఇదంతా నీ వల్లే కదా జరిగింది. రే నా వల్ల జరగటం ఏంట్రా? నా వల్ల జరగటం ఏంట్రా? కొకేన్ అంట అడ్డమైన అలవాట్లని ఆడబెట్టుకుని మనల్ని తెమ్మంటాడేంటి? నాకు సంబంధం లేదురా, ఆ పేద నువ్వే తీర్చుకో. నా అలవాట్లు నా ఇష్టం. అయినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయింటే ఈ పాటికి నా అప్పులన్నీ తీర్చేసిండేవాడిని. చా అంతా నీ వల్లే జరిగింది. మీ ఇద్దరికి పోరిగోల భయ్యా, నాకేం లేకుండా నన్ను ఇరికిచ్చారు కదా భయ్యా. ప్రియా ప్రియా ఫోన్. అరే అసలు నీ ఫోన్ ఎలా పని చేస్తోందిరా? కామన్ సెన్స్ రా, పూల్ పార్టీ, అందుకే ఫోన్ కార్లో వదిలేసి వచ్చా. ముదురురా. రే ఆగరా, ఆగు, లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. హలో. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఇలా వదిలేసి వెళ్ళొద్దని? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు ఇలా చేయలేదు తెలుసా? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యు. దీని గోల దీంది. నీ అంటావరా? ఓకేరా, హెల్ప్ చేస్తాను, బట్ వన్ కండిషన్. నువ్వు ప్రియను వదిలేయాలి. నీ రూట్ బిహేవియర్ వల్ల ప్రియ నా లవ్ రియలైజ్ అవ్వాలి. ఇప్పుడైనట్టు ఇప్పుడైనట్టు. హెల్ప్ చేస్తావా? చేస్తాను. నా జిందగీకి ఆప్షన్లు కూడా ఉన్నాయా భయ్యా? అయితే మీకు నా ఫ్రెండ్ మైకిల్ కథ చెప్పాలి. వీడే నా ఫ్రెండ్ మైకిల్. హాయ్ మైకిల్. మైకిల్ వాళ్ళ మామ్ ఎందుకు అంత కోపంగా చూస్తున్నాడు? ఫ్లాష్ బ్యాక్. ఇది ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్లాష్ బ్యాక్. ఒకరోజు మైకిల్ నిద్రపోతుండగా మైకిల్ బ్యాగ్ లో వాళ్ళ మామ్ కి 10 లక్షల రూపాయల కోకేన్ దొరికింది. ఎంతో ప్రేమతో వాళ్ళ మామ్ ఆ కోకేన్ ని ఫ్లష్ చేసి మైకిల్ ని లాక్కొట్టింది. అప్పుడు మైకిల్ ఫోకస్ తన తండ్రి ఒళ్ళో కూర్చుని జిలేబీ తింటున్న తన ముద్దుల తమ్ముడిపై పడింది. స్టెప్ 1, ఐస్ క్రీమ్ లో స్లీపింగ్ పిల్స్ కలిపాడు. స్టెప్ 2, తన తమ్ముడిని కబర్డ్ లో దాచాడు. స్టెప్ 3, మైకిల్ తన ఫ్రెండ్ ని తన డాడీ కాల్ చేయమని చెప్పాడు. మైకిల్ ఫ్రెండ్ మైకిల్ డాడీకి కాల్ చేసి 20 లక్షలు అడిగాడు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తున్న తన డాడీని ఆపి ఏడుస్తున్న మామ్ వైపు చూపించాడు. అమ్మా చెప్పమ్మా, తమ్ముడిని కాపాడమని చెప్పమ్మా. నాన్న తమ్ముడిని కాపాడండి నాన్న. అమ్మా చెప్పమ్మా, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చామని చెప్పమ్మా. తమ్ముడిని ఎవరు చేసేస్తారేమో అమ్మా. నాన్న ప్లీజ్
మైకిల్ డాడ్ డబ్బు రెడీ చేసి వాళ్ళు తెమ్మన్న చోటుకి తెచ్చాడు. మైకిల్ ఫ్రెండ్ ఆ డబ్బు కలెక్ట్ చేసుకుని మైకిల్కి మెసేజ్ పెట్టాడు. పేమెంట్ కన్ఫర్మేషన్ తర్వాత మైకిల్ చెప్పడం ఎందుకు, మీరే చూడండి. అమ్మా తమ్ముడమ్మా అమ్మా చూడు తమ్ముడు 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 లే తమ్ముడు తమ్ముడు లేమ్మా లే తమ్ముడు మరి బాబు వచ్చేసాడండి. అమ్మ తమ్ముడు చింటూ, చింటూ. ఫైనల్ గా గ్రూప్ ఫోటో చేసేద్దాం భయ్యా, కిడ్నాప్ చేసేద్దాం. ఏంట్రా చేసేది? కిడ్నాప్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? అటు చందమామ టింకులు ఈ కథలరా చెప్తున్నాడు, నువ్వేంట్రా ఓ ఇన్స్పైర్ అయిపోతున్నావు? అయినా ఎవరిని కిడ్నాప్ చేస్తారా? నిన్ను చేస్తే వస్తాయా డబ్బులు, నన్ను చేస్తే వస్తాయా? కిడ్నాప్ అంటే కిడ్నాప్. ప్లానింగ్ సరిగ్గుంటే కిడ్నాప్ ఈజీ. చా అంత ఈజీ అయితే ఆ స్కెచ్ ఏదో నువ్వు గీసిరా, కిడ్నాప్ ఏదో నిన్నే చేసేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మీ బాబు ఎలాగో ప్రొడ్యూసర్ కదా, డబ్బులు కూడా వచ్చేస్తాయి. నన్ను కిడ్నాప్ చేస్తే ముందు హ్యాపీగా ఫీల్ అవుతుంది మా ఫాదరే. ఎవరిని కిడ్నాప్ చేద్దాం? ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కార్తే దిమ్మ తిరిగిపోవాలి. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. అర్థమైందా? నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. అర్థమైందా? నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. ఆడు ఈడు కాదు, మహేష్ బాబునే కిడ్నాప్ చేద్దాం. మహేష్ బాబుని కిడ్నాప్ చేస్తా. ఆశ కక్కుర్తనే పదాలు సరిపోవరా? మహేష్ బాబుని కిడ్నాప్ చేద్దాం. మహేష్ బాబుని కిడ్నాప్ చేస్తాడట. ఇదేదో బాగుంది భయ్యా, నా స్క్రిప్ట్ వినిపిస్తావు కదా? రే 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 మా ఇంటి గరి దొబ్బిందరా నీకు? నీ మహేష్ బాబుని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదురా. మహేష్ బాబురా? మహేష్ బాబు నేను కిడ్నాప్ అయితే మా నాన్న ఒక్క పైసా కూడా ఇవ్వడు. అదే మహేష్ బాబు కిడ్నాప్ అయితే సినిమా ఆగిపోతుందని ఎన్ని కోట్లైనా ఇస్తాడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండొచ్చు, నువ్వు డైరెక్ట్గా కథ చెప్పి సొంతంగా సినిమా తీయచ్చు. అంత డబ్బు మీరు లైఫ్లో చూసిండరు. థింక్ అబౌట్ స్కెచ్ నేనే వేస్తాను. రెడీ? రెడీ భయ్యా. నువ్వు ప్రియను వదిలేస్తానంటే వదిలేస్తాను. రెడీ? సూపర్. మిషన్ మహేష్ బాబు కిడ్నాప్ స్టార్ట్స్. సూపర్ స్టార్ కిడ్నాప్ ప్లాన్ ఇది, శ్రీకృష్ణ జన్మస్థానం దారిది. దొరికారంటే బెహిలేనిది, తొందర ఎందుకు నీకిక సోచో యారో. మునిగాకలొద్దు ఎందుకు, తెగించు నువ్వు ముందుకు.
ఎక్కించు నువ్వు ముందుకు సామియా. ఈ వీక్ లో బాబు ప్రోగ్రామ్స్ ఏంటి? ఉనిగట్టలొద్దు ఎందుకు ఎక్కించు నువ్వు ముందుకు అభిమన్యుడికే తెలియని వ్యూహము అసాధ్యమే కాని నైజము ఆ ముగ్గురే చూసే కోణము రేపటికే ఇక తెలియని పైరము ఉనిగట్టలొద్దు ఎందుకు రేపు మహేష్ బాబు సుదర్శన్ థియేటర్లో ప్రీమియర్ షో చూడడానికి వస్తున్నాడు. కాబట్టి థియేటర్ మొత్తం లొల్లి లొల్లి ఉంటుంది. సినిమా అయిపోయిన వెంటనే మహేష్ బాబు బ్యాక్ గేట్కి వెళ్ళి వెళ్ళిపోతాడు. కరెక్ట్గా 2 కల్లా సినిమా అయిపోతుంది. అయిపోయిన వెంటనే మహేష్ బాబు ఈ బ్యాక్ గేట్కి వెళ్ళి రావాలి. అప్పుడు నందుభయ్య ఈ లెఫ్ట్లో నువ్వు వెయిట్ చేస్తుంటావు, జయభయ్య ఈ రైట్లో నువ్వు ఉంటావు. నేను వెనకాలే ఫాలో అవుతూ మీ ఇద్దరికి అప్డేట్ ఇస్తుంటా. ఈయన ఇక్కడికి రాగానే నువ్వు ఇక్కడికి వస్తావు. ఓకే, ఇది మన టార్గెట్ ప్లేస్ అన్నట్టు. ఇదిగో ఈడ కిడ్నాప్ చేసి ఇట్లా తీసుకొస్తుంటే ఈడనే నా స్క్రిప్ట్ చెప్పేస్తా. ఇంకా రాలేదు. దొంగ సచ్చినాడు కళ్ళు దొబ్బయ్యారా? అంటే రిలీజ్ రోజు ఫస్ట్ షోకి ఊపుకుంటూ వచ్చారే, ఇంట్లో సంసారాలు చేసుకోవచ్చు కదా. దొంగ సచ్చినాడా 3 రోజుల నుంచి ఎండ్లో మా మహేష్ బాబు టికెట్ మేము సంపాదిస్తే చింపేస్తావా? నేను చెప్పాను, ఏం చేస్తావు? ఓయ్ లక్ష్మి గీత రండి. అదిగో మహేష్ బాబు, చెప్పలు రేట్ చేయి. ఇదిగో, నువ్వు పెట్టు. రికార్డులు బద్దలు కొట్టామా లేదా? ఆ రికార్డ్స్ మొదలు పెట్టిందే మా వాటిని తిరగ రాసింది మేము. నీ అబ్బా ఇదే రమ్మను అంటే నా వేలుకొచ్చారంట రమ్మను అని చెత్తగల్లారా. భయ ఒకసారి నా మాట వినండి. భయ అది కాదు, మహేష్ బాబు జిందాబాద్. వచ్చేస్తున్నా భయ్య వాళ్ళు. వీళ్ళకి దొరికితే పాటలు పార్సల్ చేసేలా ఉన్నారు భయ్య. మొన్నటి దాకా స్కాచే కావాలన్నట్రా, ఇప్పుడు ఇదే తాగేస్తున్నాడు. When in Rome, be a Roman. Cheers. ఇంకో 6 రోజుల్లో అప్పు తీర్చకపోతే అక్కడికే వెళ్తాం. గైస్, ఐ హ్యావ్ అ ప్లాన్. లెట్స్ గో. రేపు మహేష్ బాబు ఈ షాపింగ్ మాల్కి రాబోతున్నాడు. అయితే ఏంటి? మహేష్ బాబు ఇల్లు ఇది, షాపింగ్ మాల్ ఇది. ఓకే. రేపు ఆఫ్టర్నూన్ 12:30కి మహేష్ బాబు ఇంటి నుంచి బయలుదేరి ఇదిగో ఈ ఏరియాలో వస్తాడు. ఈ మొత్తం ఏరియాలో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉండే పార్ట్ ఇది. ఈ ఏరియా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ మన కార్ పార్క్ చేసి రిపేర్ చేస్తున్నట్లుగా ఉంటాం. మీరు పక్కనే ఉన్న కొట్లో యాస్టీస్గా సిగరెట్ కాలుస్తూ ఉంటారు. సరిగ్గా మహేష్ ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే నేను మీకు సిగ్నల్ ఇస్తాను. కూల్. మన కార్ అడ్డంగా ఉంది కాబట్టి మహేష్ బాబు పక్క నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా స్లో అవుతాడు. ఆ టైం చూసి కార్ హెల్ప్ కోసం అడిగినట్టు అడిగి మహేష్ని అటాక్ చేద్దాం. తర్వాత వాట్స్ ఏ గైస్, ఇంకేముంటదిరా? నా స్క్రిప్ట్ చెప్పేస్తాంగా.
ఓకే, ఈసారి ప్లాన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. Scene 2 by 1 take 1. రేపు మహేష్ బాబు సాంగ్ షూటింగ్. ఓకే, మా సినిమా షూటింగ్ కాబట్టి నన్ను అందరు గుర్తుపడతారు. సో రే కాస్ట్యూమ్ చేంజ్ రా. ఏంట్రా ఆగిపోయారు? భయ్యా ఈమె మహేష్ బాబు డిజైనర్ అనుకుంటా భయ్యా. అయితే ఈమె పట్టుకుంటే మహేష్ బాబుకు స్క్రిప్ట్ చెప్పొచ్చు కదా భయ్యా. రే మహేష్ ని కిడ్నాప్ చేసినప్పుడు ఇవన్నీ ఎందుకురా? చూడకరా దొరికిపోతాం. బాయ్స్, ఇదే మహేష్ బాబు క్యారవాన్. మీరు వెళ్ళి జూనియర్ ఆర్టిస్టులు కలిసిపోండి. వెళ్ళండి వెళ్ళండి, సార్ పడుకున్నారు. వెళ్ళండి 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 వెళ్ళండి, చెప్పేది మీకు వెళ్ళండి, సార్ పడుకున్నారు. వెళ్ళండి. రే ఇదే ఛాన్స్, వెళ్ళండి రా. అందరు వెళ్ళిపోయినట్టుగా రే పద 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 పద. భయ్యా మహేష్ బాబు భయ్యా. అవునరా రే ఖర్చు ఉందిగా, నువ్వు వెళ్ళి ముక్కు మూసేయి, నేను కాళ్ళు ఆఫ్ చేస్తాను. సూపర్, మైండ్ బ్లోయింగ్, ఫెంటాస్టిక్. ఇదేంట్రా ఇక్కడ? నువ్వు మహేష్ బాబు కాదా? వెన్నెల కిషోర్. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయారా మీరు? అవునరా మరి, మేము చిన్నప్పటి నుంచి కిడ్నాపులు చేస్తున్నాం కదా. రేయ్ నీకు లవ్ చేయటమే రాదు, ఇంకా కిడ్నాప్ ఏం చేస్తారా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఆపురు ఆపురు. మీరు ఇట్లా కొట్టుకోకపోయినా ఆ పత్తాల రాజు ఎట్లానైనా మనల్ని 4 రోజులు చంపేస్తాడు. మహేష్ బాబు అన్నారు, కోట్లు అన్నారు, జిందగీ మారిపోతుంది అన్నారు. కిషోర్ భయ్య నువ్వు ఎట్లా వచ్చినావు భయ్యా? సార్ వాళ్ళు కార్ కనెక్షన్ డబ్బులు ఇవ్వనన్నారు సార్. ఇవ్వట్లేదా? మరి కార్ డీజిల్ ఎట్లరా? వాళ్ళు కంపెనీ కార్ పంపిస్తా అన్నారు సార్. కంపెనీ కార్ కాదురా, బస్సు పంపిస్తారు. ఆ బస్సు మనల్ని పికప్ చేసుకుని, ఆని పికప్ చేసుకుని, ఈని పికప్ చేసుకుని ఇక్కడ దింపుతారు. పోయేటప్పుడు మళ్ళీ లాస్ట్ దింపుతారు. సార్ క్యారవాన్ లో క్రోమిక్ ఇవ్వచ్చు కదా సార్. అరే అది మొత్తం ఒకటే రూమ్ రా, అది హీరో క్యారవాన్. అందులోనే జిమ్ ఉంటుందంట, అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుందంట, అందులోనే కిచెన్ అంట, అందులోనే బెడ్రూమ్ అంట. మనం టీవీ చూపిస్తే కళ్ళు జిగేలమన్నాయి. ఎంతో బాగుందిరా నిజంగా. సార్ మీకు కూడా ఒకసారి లోపలికి వెళ్ళాను కదా సార్. నేను ఎందుకు వెళ్తాను లోపలికి? ఇలాంటి 10 కూడా ఫ్యూచర్ లా పోయి పాలు తీసుకురా. మిల్కా సార్, మళ్ళీ ఇంగ్లీష్ ఒకటి పాలు తీసుకురా. రై సార్ మీ తాత ఇస్తారా కొడుకు? కామెడియన్స్ అంటే అందరికి లోకు అయిపోయింది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా? అమ్మయ్యా ఎవరు చూడలే. ఓ మై గాడ్, క్యారవాన్ అంటే ఇదా? ఎంత చల్లగా ఉంది. అందుకే హీరోస్ తెల్లగా ఉంటారు, కామెడీస్ నల్లగా ఉంటారు. హెయిర్ స్ప్రేనా? సన్ బ్లాకా? సన్ బ్లాక్ క్రీమ్ వినాను కానీ సన్ బ్లాక్ స్ప్రే ఏంటి? చల్లగా ఉంది. ప్రాడా, రేబాన్, స్టీవ్ ఆడమ్స్. I will go for Prada. ఎంత బాగా సూట్ అయిందిరా నీకు. కొనుక్కునే స్తోమత లేదు కానీ. ఏంటిది? హలో,
ఇదొక్కటి తగ్గించేస్తే హీరో అయిపోతారు నువ్వు. ఇంకో డోరా, క్యారవాన్లో కిచెన్. ఒక మనిషి అన్నవాడు ఇంకా బయటకి ఎందుకు వస్తాడు? ఇంకా రాడు. అసిస్టెంట్ బ్యాగ్ కూడా బ్రాండెడ్. ఏం జీవితం రా వెన్నెల కిషోర్. వామో, ఎవరు వచ్చినట్టారు? ఇప్పుడు ఎలాగా? పడుకుంటే బెటర్ ఏమో, దుప్పటి కప్పేసుకుని. మహేష్ బాబు గెస్ట్ అనుకుంటూ ఉచ్చబడిపోద్ది దానికి. సార్ అసలు మహేష్ బాబు కురక కొడుతులేదు మనకేం తెలుసు? వెళ్ళండి వెళ్ళండి, సార్ పడుకున్నారు. వెళ్ళండి 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 అమ్మ, చెప్పేది మీకు. వెళ్ళండి, సార్ పడుకున్నారు. అదండి. వీడేంటి మహేష్ బాబు గెస్ట్లో పడుకుంటే మహేష్ బాబే అనుకుంటున్నాడా? సర్లే మనకేంటి. మళ్ళీ ఎవరు వచ్చినట్టున్నారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది భయ, మహేష్ బాబు ఇంత వెయిట్ ఎందుకు ఉంటాడని. ఉండడు. అంటే మీరు మహేష్ బాబుని కింద విద్దాం అనుకున్నారా? ప్రిన్స్ మహేష్ బాబుని. అసలు మీరు ఎవరు? మీకు మహేష్ బాబు సంబంధం ఏంటి? స్క్రిప్ట్ చెప్దామని భయ్య. అంటే స్క్రిప్ట్ చెప్పడానికి మీరు హీరోలను కిడ్నాప్ చేస్తారనమాట. అంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరు కిడ్నాప్ చేసి రూమ్ లో పెట్టి వీటితో టైం పాస్ ఏంటి? కట్లిప్ పంపించేయండి. పంపించేద్దాం. కిడ్నాప్ చేసేది మీరే, వదిలేసేది మీరేనా? మరి పొద్దున మీరు చేసిన ఏదో పని వల్ల అక్కడ హాఫ్ డే షూటింగ్ ఆగిపోయింది. అసలే మహేష్ బాబు కాంబినేషన్ షూటు, దానికి తోడు ఆ పిసినారి ప్రొడ్యూసర్ ఒక్క పైసా ఇయ్యడు. ఇప్పుడు ఆ హాఫ్ డే షూట్ అయిపోయింది అనుకో, ఆ పైసలు మొత్తం నా దగ్గరే వసూలు చేస్తాడు. నేను ఎక్కడికి కట్టాలి? అవునా? మీ అంతటికి మీరే కిడ్నాప్ చేసి వదిలేస్తే వెళ్ళిపోవాలా? మరి ఏం చేయాలి భయ్య? కిడ్నాప్ చేశారు కదా, కంటిన్యూ చేయండి. ఏంటి కంటిన్యూవా? మీకేమైనా పిచ్చా? వీడి కోసం అంత రిస్క్ తీసుకునే అవసరం లేదు. అయినా చెప్పిన పని సరిగ్గా చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మహేష్ బాబుకి కమెడియన్ గాడికి డిఫరెన్స్ తెలియలేదా మీకు? అయ్యా నీకు దండం బాబు. ముందు నా లవర్ని ట్రాప్ చేసావు, తర్వాత నీ ప్రాబ్లంలో ఇరికించావు, ఇప్పుడు కిడ్నాప్ చేయించావు. నిన్ను కలిసిన కొన్ని రోజుల్లో చుక్కలు చూపించావు కదరా. రే ఇప్పుడు ఈ విషయం మా అమ్మకి తెలిసిందనుకో నాకు ఉంటదరా. అయినా నువ్వే అంత పోటుగాడు అయితే ఈ కిడ్నాప్ అయితే నువ్వే చేయొచ్చు కదరా. మా బాబు ప్రొడ్యూసరు నేను కిడ్నాప్ చేస్తున్నాను గుర్తుపడతాడు, అది ఇది అని కబుర్లు చెప్పావు కదా. అంటే అంటే ఈ ప్రొడ్యూసర్ మీ బాబా? అంటే నువ్వు చేయవా? నన్నే ఇరికిస్తావా? నిన్ను నీ అబ్బా మొత్తం నేనే చేశానా? నువ్వేం చేయలేదా? నీ అబ్బా నేనేం చేశాను రా? నువ్వు ఆ రోజు నన్ను పార్టీలో గెలకపోయింటే ఈ పాటక కోకమ్మి ఏ పబ్బులోనో హాయిగా నీ ప్రియాతో ఎంజాయ్ చేస్తున్నావని. నా ప్రియాతో నువ్వెందుకు చేయవరా? చేస్తావు ఇప్పుడు చెయ్యి. రేయ్ నువ్వేంట్రా? సారీ భయ్య. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏముంది, ఎలాగో మేము వేసిన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి నేను వదిలేద్దాం అనుకుంటున్నాను. నో, నీకేమైనా పిచ్చా? ఈడు బయటికి వెళ్ళడానికి వీళ్ళు రేయ్ ఏదో చేయాలి. బాబు చాలు బాబు, మా బతుక్కి కిడ్నాపులు చేయించావు, ఇప్పుడు నేను చంపేసి మర్డర్లు కూడా చేయిస్తావా? నాకు సంబంధం లేదు. భయ్య భయ్య నాకేం తెలియదు భయ్య. ఈ కిడ్నాప్ ఏదో మహేష్ బాబుకి స్క్రిప్ట్ చెప్పొచ్చు అని చేసిన. బతుకుంటే ఓంకారాన్ని అయితే షోలు చేసుకుని అయినా బతుకుతా. బా నువ్వు ఒకటివి. ప్లీజ్ భయ్య భయ్య నన్ను వదిలేండి భయ్య. భయ్య భయ్య ప్లీజ్ భయ్య. సరేరా, వీడిని పంపించేద్దాం. ఈడేం చేయడానికి గ్యారంటీ ఏముంది? ఫస్ట్ వెళ్ళి మా డాడీకి చెప్పేస్తాడు. దీనికన్నా బెటర్ ప్లాన్ ఉందా చెప్పండి. మీరు వింటారంటే నేను ఒక ప్లాన్ చెప్తాను. ఏంది భయ్య? బేసికల్గా నాకు తెలిసింది ఏంటంటే మీకు డబ్బులు కావాలి. దానికోసం ఎంత రిస్క్ అయినా మీరు చేయడానికి రెడీ. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను అనుకో, నాకు డబ్బులు కావాలి. ముందే హాఫ్ డే షూట్. సో ఇలాగో కిడ్నాప్ చేశారు కాబట్టి ఇదే కిడ్నాప్ ఇలానే కంటిన్యూ చేద్దాం. జై, మీ అయ్యకు వార్నింగ్ కాల్ ఇవ్వు. కోటి కావాలన్నాడు. నీకు కోట? క్యారవాన్ ఇవ్వడు, కోట ఏమిస్తాడరా నీకు? ఎందుకు ఇవ్వడు? పిచ్చి జై. ఇప్పుడు నేను లేకుండా సినిమాని కంప్లీట్ చేయమని చూద్దాం. ఆల్రెడీ కమిట్ అయిపోయిన క్యాండిడేట్ ఇక్కడ. పోనీ నన్ను తీసేసి కాంప్రమైజ్ అయిపోయి ఏ బ్రహ్మాండం గాను ఎంఎస్ గాను పెట్టుకోవచ్చు. బట్ మహేష్ బాబు డేట్స్ దొరకవు నాయన. కరెక్టే. సో ఇప్పుడు 20 కోట్లు రిస్క్ ఉంది కాబట్టి 1 కోటి గురించి పెద్దగా ఎవడు పట్టించుకోడు. పైగా మీ నాన్న అయితే అస్సలు పట్టించుకోడు. సో నా మాటిని కోటి అడుగు, చెరువు మర్చుకుందాం. ఇదేదో బానే ఉంది. రేయ్ అడు దోచుకుంటాంది నీ బాబునేరా పెచ్చనా.
అడిగినప్పుడు ఇవ్వకపోతే దోచుకున్నా పర్లేదు. కరెక్ట్ గా చెప్పావు జై. పియ్య ఏది ఇవ్వడు. నేను కూడా రివెంజ్ తీసుకోవాలి. నీకు రివెంజ్ ఏంటి? నాకా చికెన్ పచ్చడి. సార్ ఇది ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీకి. ఎవరికి? ప్రొడ్యూసర్ ఫ్యామిలీకి సార్. మరి నేను ఇక్కడ ఆ చెట్టు కింద అరేంజ్ చేసాం. వెళ్ళండి సార్. సార్ 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 బాటిల్ ఇచ్చాలండి సార్. నేను ఇంట్లోకి తెచ్చుకున్నా. లేదు సార్, నేను లేదు ఇంట్లోకి సార్, మా తెచ్చుకున్నా. సార్. యా ఈరోజు షూటింగ్ ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అరకులు. అదేంటో అందరు ఫ్లైట్ లో వెళ్తే నేను ట్రైన్ వెళ్ళాలా? అరే మొహం మీద కట్రాయలు అరుస్తున్నారా? ఏంటో నాకు ఈ పరిస్థితి చెప్పవే. అని అడుగుతారండి సార్, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ ఏమడగలరా? ఏమడగలరా? ఆడొప్పించు. ఏ కిషోర్ ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అది డైలాగ్ ప్రాక్టీస్ చేస్తుంది గుడ్. సార్ 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 అది ట్రైన్ టికెట్ వేసారు సార్. ఫ్లైట్ టికెట్ వేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. కంఫర్ట్ను. ఓకే ట్రైన్ టికెట్ క్యాన్సిల్. థ్యాంక్ యూ సార్. బస్ టికెట్ ఇక్కడ వద్దురా, బిజీగా ఉన్నానయ్యా. కానీ ట్రీట్మెంట్ ఎక్కడ ఉందయ్యా? హీరోకేమో తాజ్ కృష్ణ నుండి తంగడి కబాబా, నాకేమో ఫ్రెండ్స్ కెఫే నుంచి ఫుల్ మిల్సా? హీరోకేమో ఫుల్ క్యారవానా? కనీసం నా బొందకు డొక్కు సుమో కూడా లేదు. మహేష్ బాబు పక్కన క్యారెక్టర్ అయ్యా, మంచి బ్రేక్ వస్తుంది. అంటే నాకు క్యారవాన్ రావడానికి ఇన్సల్ బ్రేక్ రావాలయా? ఇన్సల్ బ్రేక్ రావాలి. అరే నిన్ను కదయా, నన్ను నేను అనుకోవాలి. హాయిగా యూఎస్ లో ఏసీ రూమ్ లో ఓ చేతో హ్యాంబర్గర్, ఓ చేతో చిల్లి బేరి పట్టుకుని రాజా లెక్క బతుకుంటుంది. ఇంకా వెన్నెల సినిమా ఎట్టేందని ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని సమస్యలే నాకు. మళ్ళీ చేస్తా. హలో 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 హలో. సో అదయ్యా, డబ్బుతో పాటు రివెంజ్ కూడా కలిసి వస్తున్నప్పుడు ఎవడు వదులుకుంటాడు? కరెక్టే రా. ఓకే గైస్, సో ఐ గైస్ గేమ్ ఫర్ ఇట్. ఐ మీన్ నువ్వు ఆప్షన్ లేనప్పుడు అపోజిషన్ ఎందుకు లే భయ్యా? వెరీ గుడ్, లెట్స్ గో గైస్. ఇప్పుడు మన ప్లాన్ ఏంది భయ్యా? ప్లాన్ ఏంటంటే క్వింటన్ టారెంటినో, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్, హోటల్ బిల్లు, స్టీవెన్ స్పీల్బర్గ్, కార్ల్స్బర్గ్, హెనికెన్, కరోనా విత్ లైమ్, వీటన్నిటి ఇన్స్పిరేషన్ తో నేను డిసైడ్ చేసింది ఏంటంటే వీఆర్ డూయింగ్ ఏ డాన్స్ వీడియో. భయ్యా భయ్యా నేను చేస్తాను భయ్యా. చేసుకోరా, ఆ ఫిల్మ్ బై భూపాల్ అని పెట్టేసుకో. వచ్చి పట్టుకెళ్తారు. వెళ్ళి పని చూసుకో. చూడు జై, కుతూహలాన్ని మనం ఎప్పుడు ఆపం. కుతూహలం అంటే ఏంది భయ్యా? కుతూహలం అంటే ఏంటో తెలియదంటే నువ్వు డెఫినెట్లీ గొప్ప డైరెక్టర్. కమాండ్ డైరెక్ట్. థ్యాంక్ యూ భయ్యా. యాక్షన్. కిడ్నాప్ వీడియోకి ట్రాలీ ఎందుకు భయ్యా? స్టాటిక్ పెట్టుకోవచ్చుగా. చిన్న బిల్డప్ షాట్ భయ్యా. నందు భయ్యా పేపర్. ఇది నీకు ఓకేగా? అంతే. ఫోటో వచ్చిందా? పట్టుకో పట్టుకో. ఓకేగా? ఓకే భయ్యా. అలా కాదు భయ్యా, చేతులతో పట్టుకో. ఓకే. ఓ డేట్ కోసమా? చెప్పొచ్చు కదా భయ్యా. జై భయ్యా మేకప్. జై భయ్యా మేకప్. జై భయ్యా జై జై జై. నీకు బాగా సెట్ అయింది భయ్యా. ఓకేనా? ఓకే భయ్యా. మేకప్ చేయి భయ్యా, ప్యాకప్ కాదు. రెడీ భయ్యా. రెడీయా? లుక్ లెన్సా? లెన్స్ లోకే డైరెక్ట్. ఓకే డన్, వెరీ గుడ్ భయ్యా. రెడీయా? రెడీ. రెడీ. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్. చాలా టార్చర్ పెడుతున్నారు. కట్ 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 భయ్యా. ఇప్పుడు మనం పైసలు అడుగుతున్నాం. ₹1,00,00,000 అంటే ఎట్లా ఉండాలి? అవును, భయం, మొత్తం భయం ఉండాలి. అవునవును. సమజైందా? ఓకే. వెండర్ కిషోర్ ఇక్కడ. రెడీ. లుక్ లెన్సే కదా మళ్ళీ? లెన్స్ లోకే. ఓకే రెడీ. యాక్షన్. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్. దే ఆర్ టార్చరింగ్ వెరీ మచ్ సార్. కట్ 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 కట్. ఐ రియల్లీ. ఇప్పుడు యాటిట్యూడ్ తోనే చెప్తారు. బాధ భయం కలిపి చెప్పాలి. బాధ భయం కలిపి. మన ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది చూడు, పప్పు నెయ్యి కలిపితే ఎట్లుంటది? కమ్మగుంటది. గట్లా చెప్పాలి. చెప్పేస్తారు. డైరెక్టర్ సార్ ఇక్కడ. yes రెడీ. లుక్ లెన్స్ లోకి. లెన్స్ లోకి. యాక్షన్. సార్ వీళ్ళు బాగా టార్చర్ పెడుతున్నారు సార్. నాకు అసలు కట్ 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 కట్. భయ్యా కలిపి అయిపోయినాయి. కలిపితే ఫీల్ రావాలి కదా భయ్యా. రాలేదా? ఫీల్ ఎట్లొస్తుంది? ఎట్లొస్తుంది? ఈడకెళ్ళి రావాలి. ఎలాగెళ్ళి? ఈడకెళ్ళి రావాలి భయ్యా. ఇంట్లోకి రావాలా? ఓకేనా? పక్క కదా? ఈ టేక్ మిస్ కాకూడదు భయ్యో. ఇలాగే. ఓకేనా? రెడీ భయ్యా? రెడీ. లుక్ లెన్స్ లోకి. యాక్షన్. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్. ఇళ్ళకెళ్ళి టార్చర్ పెడుతున్నారు సార్. కట్ కట్ కట్. నిన్ను ఈడకెళ్ళి రావాలంటే గిజ్ చూపిస్తావా? మరి నువ్వు చెప్పింది చేస్తా మళ్ళీ రావాలి కదా సార్. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చేస్తావా? చెప్పు. చెయ్యి. డైరెక్టర్ తేజావా నువ్వు? మళ్ళీ వస్తలేదు కదా? చెప్తే చేస్తాను కదా, కొడతావా? ఈసారి గిట్లా మీ చూడు లెన్స్ లో చూడు. యాక్షన్. సార్ వీళ్ళని కిడ్నాప్ చేశారు సార్. డైరెక్టర్ తేజలా కొడుతున్నారు సార్.
కట్ 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 రై నేను రాసిచ్చింది ఏంది నువ్వు చెప్పేది రై చూడు నేను రాసిచ్చింది ఏంది నువ్వు చెప్పేది ఏందిరా పట్టుకో 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 నేను చెప్పింది చెప్పాలి చెప్పు చెప్పు గట్టిగా చాలా టార్చర్ పెడుతున్నాను సార్. చెప్పురా గట్టిగా చెప్పు వీళ్ళకి ₹1,00,00,000 కావాలంట సార్. కెమెరాకి చూసి చెప్పు తీ తీ చెప్పు చెప్పు వెంకటి వాళ్ళ అడ్రస్ చెప్తాను సార్. మీరు అసలు పోలీసులకు చెప్పొద్దండి సార్. చాలా తిట్టుకుంటారు సార్, చాలా కొడుతున్నారు సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా సరే చూసి చెప్పు ఎలాగైనా చేసి ₹1,00,00,000 ఇచ్చేది సార్. వీడికి ₹1,00,00,000 మై గాడ్, ఎన్ని సీన్స్లో ఉన్నాడయ్యా? దాదాపు 80% సీన్స్లో ఉన్నాడు సార్. వీడికి ఎందుకు ఇంత అవకాశం ఇచ్చారు? వేరే వాళ్ళని పెట్టి షూట్ చేయలేం. దానికి తోడు మహేష్ బాబు డేట్స్ దొరకటం చాలా కష్టం. అసలు వీడిని కిడ్నాప్ చేసే ఆలోచన ఏ ఇడియట్కి వచ్చింది? మిస్టర్ జై, టైం అయింది, మీ అయ్యకి ఫోన్ చేయి. నేను చేయను. నా వాయిస్ గుర్తుపడతారు, అని చేయమని చెప్పు. రే, అమ్మాయిల గురించి అయితే ఓ ఎగబడి చేస్తావు, అదే అవసరం వచ్చేసరికి ఇలా పక్కల మీద తోస్తావేంట్రా నువ్వు అసలు? నేనా? బా ఏం టైమింగ్ రా నీ ఫిగర్. 12 మిస్డ్ కాల్స్. ఎంత డెస్పరేట్ రా అసలు. రారా చూసుకుందాం. భయ్యా ప్లీజ్ ప్లీజ్ డోంట్ వరీ. అయ్యా మీరు లొల్లు ఆపండి, నేను చేస్తా. కొత్త సిమ్మేగా? కొత్తదే. లౌడ్ స్పీకర్ పెట్టు. హలో హలో, నేను కిడ్నాపర్ని మాట్లాడుతున్నా. వీడియోలో చూపించినట్టు ₹1,00,00,000 రెడీ చేసుకో. పోలీసులు గీలీసులని పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే మీ కిషోర్ మీకు దక్కడు. మా వాళ్ళు పైసలు తీసుకోగానే మీ కిషోర్ నీడ్స్ పెడతాం. మీరు వదిలేస్తారని గ్యారంటీ ఏంటి? నీకు వేరే చాయిస్ లేదు. డబ్బు రెడీ చేసుకో. రేపు మార్నింగ్ చెప్తా టైం, లొకేషన్ అంతా. ఓకే? గ్యారంటీ కరెక్ట్, గ్యారంటీ. ఆ ప్రొడ్యూసర్ గానికి మొత్తం హైదరాబాద్ టూర్ కొట్టిద్దాం. మామూలు కాదు పూరా భయ్యా, ధూమ్ చేద్దాం. హైదరాబాద్. హలో, రెడీ. ఎక్కడికి రావాలి? అరే ఇంత తొందర ఏంది భయ్? ముందైతే నువ్వు బయటికి రా, మా వాళ్ళు నిన్ను వాచ్ చేస్తారు. మీనా, మీనా, ఏంటండి? బయటికి వెళ్తున్నా. టిఫిన్ చేసి వెళ్ళండి. గోపాల్ కాల్ చేయి. ఓకే భయ్. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి రావాలి? ఏంది భయ్ వాయిస్ రేజ్ చేస్తున్నావు? మాకు పనులు ఉండవా? ఫ్రెష్ అప్ అయి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 1 గంట లేట్ అయింది. దానికి ఇంత గుబులు అవుతున్నావు? సరే చెప్పు, ఎక్కడికి రావాలి? అయ్యా ఏడికి రమ్మనాలా? ఎమ్మెల్యే కాలనీ అని చెప్పు. సీఎం హౌస్ అని చెప్దామా? పక్కనే ఎల్బీ నగర్ అని చెప్పు. అలాగే భయ్యా. హలో 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 ఉన్నాం. ప్లేస్ని ఫైనల్ చేస్తున్నాం. ఓ పని చేయి, ½ అవర్లో ఎల్బీ నగర్కి వచ్చేసాయి. వద్దుందా నీకు? జూబ్లీ హిల్స్ నుంచి అరగంటలో ఎలా వస్తారు? అవసరం నీది. నువ్వే వస్తావు. అరగంట కాకపోతే 15 నిమిషాలు వస్తావు. ఇడియట్. ఎక్కడున్నారు? హలో చెప్పినాం కదా, అవసరం ఉంటే 15 నిమిషాల్లో కూడా వస్తావని. అవు ఇంత జల్దీ ఎట్లా వచ్చినావు? ఏం కారణం ఇది? ఇప్పుడు ఇదంతా అవసరమా? మీరెక్కడున్నారు? పరేషాన్ కాకు. మంచి కాఫీ షాప్ ఉందా పక్కల? ఉంది. గాడకోయి మంచి కాఫీ తాగి తిరిగి జూబ్లీ హిల్స్కి వచ్చాయి. గాడ వెయిట్ చేస్తుంటాం. ఓకే? చెత్తనా. మంచి థ్రిల్లర్ సినిమా ఇంటర్వల్ బ్లాక్ లెక్క పరేషాన్ అయిపోతుంటాడు. తప్పేం లేదు, ఆడికి ఇలాగే కావాలి. రే రే, ఎక్కువ చేస్తున్నాం అనిపిస్తోందిరా, వద్దు. నాతోనే ఆడుకుంటారా? మిమ్మల్ని అంత ఈజీగా వదలకూడదు. చెప్తా.
మా నాన్న కనబడే అంత ఐటమ్ ఏం కాదు, జాగ్రత్త. అదేం కాదులే భయ్యా, తెలిసేలోపు లాస్ట్ జర్క్ ఇచ్చేద్దాం. నువ్వు కలుపు. మధు చెప్పు. సార్ బాబు గారు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసారండి, రేపు మార్నింగ్ అంతా రీచ్ అయిపోతారు. ఓకే గుడ్. బాబుకి ఈ విషయం తెలియదుగా? అస్సలు తెలియదండి. బాబు గారు ఫారెన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే వరకు ఈ విషయం ఆయనకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. పైగా ఆ లొకేషన్లో నెట్టే కాదు సార్, ఫోన్ సిగ్నల్ కూడా దొరకదు. థ్యాంక్ యూ మిస్టర్ మధు. బాబు గారు తిరిగి వచ్చే లోపు ఎలాగైనా కిషోర్ బయటికి తీసుకొస్తాను, కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్, ఉంటాను. ఓకే ఉంటాను. హలో, ఫోన్ పెట్టి టీవీ చూడరా. ఏమైందా? టీవీ చూడమంటుండు భయ్యా. ఏ ఛానల్, సీరియలా, సినిమానా, అడ్వర్టైజ్మెంటా, క్లారిటీ లేదా మీ అయ్యకి? మళ్ళీ చెయ్యి. స్విచ్ ఆఫ్ చేసిండు. అయిపోయాం. వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడు భయ్యా. అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి మనల్ని ఆడేసుకుంటున్నారు. చెప్పాను కదా మా నాన్నతో పెట్టుకోదని. పెట్టుకున్నాం అంతే కదా. ముందు టీవీ చూద్దాం పద. కరెంట్ పోతుంది మళ్ళీ మరికోండి ఇక్కడ. నమస్కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మురారి 2 చిత్ర నిర్మాత ఎంఎస్ ప్రసాద్ గారు ఒక సంచలన వార్తని మనతో పంచుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. ఆ వార్త ఏంటో ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇలా మీ ముందుకు రావడానికి కారణం నా సినిమా పబ్లిసిటీ కోసం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న నా సినిమాలోని కమెడియన్ కిషోర్ని కొందరు కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి బెదిరింపులకి నేను లొంగను. వాళ్ళు ఈ షో చూస్తున్నారని నాకు తెలుసు. ఇవిగోరా మీరు అడిగిన ₹1 కోటి. ఇందులోంచి ఒక్క పైసా కూడా మీరు తీసుకోలేరు. నా ఆర్టిస్ట్ని ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. నాతోనే గేమ్ ఆడతారా? ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు అడిగిన ₹1 కోటికి ఇంకొక కోటి కలిపి కిషోర్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకిస్తా. సో కంగ్రాట్స్ రా, మీరు జస్ట్ ఇప్పుడే ₹2 కోట్ల లాటరీ టికెట్ అయింది. ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ₹2 కోట్ల నీడలా ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతుంది. మీ బ్యాచ్లో మిమ్మల్ని ఈ 2 కోట్ల కోసం పట్టించారని మీకు నమ్మకం ఉందా? నా ఆర్టిస్ట్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ. అన్ని పేపర్లో మీ గురించి డే టు డే యాడ్ నడిపిస్తాను. అన్ని న్యూస్ ఛానల్స్లో గంటకి స్క్రోలింగ్ వేయిస్తాను. మీకిదే ఆఖరి ఛాన్స్. కిషోర్ని మర్యాదగా పంపించండి. మీ బ్రతుకు మీరు బతకండి. అమ్మ నా డాడీ మామూలు పంచ్ కాదేది. నేను చెప్తూనే ఉన్నాను, మూసుకొని డబ్బులు తీసుకొని ఎవరి పని అటు చేసుకుందామని. లేదు, ఇప్పుడు చూడండి ఏమైందో. ఇక్కడికి రా అక్కడికి రా అంటే ఆడికి ఖాళీ వెళ్ళి అక్కడ. హలో. అదే ఆయన ఎలా మీడియా ముందు కూర్చున్నారు. దీనివల్ల ఏమవుద్దో తెలుసా భయ్యా? రేపు పొద్దున్న పేపర్లో మన పేర్లు ఫోటోలతో సహా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఆ 2 కోట్లు మన దగ్గరే ఉన్నాయని చెప్పి ఊరూరంతా మనం వెంట పడతారు. ఏంటి భయ్యా ఈ ట్విస్ట్? ఏంటి టార్చర్? నేనేం చేసినాను భయ్యా? భయ్యా చెప్పింది కదా నేను చేసిన. అంతా ఈ కామెడియన్ వల్లే. హలో, కామెడీ ఇన్కమ్ డైరెక్టర్ ఇక్కడ. భయ్యా 2 సినిమాలు చేసిన తెలుసా? నీకు తెలుసా? 2 డిజాస్టర్లే. 2 డిజాస్టర్లేనా? డైరెక్టర్ లేక ఫ్లాప్ రావా చెప్పవయ్యా. అవు అన్ని హిట్లు ఉంటాయా? సినిమాలు అనక ఫ్లాప్లు ఉండవా? ఇట్లా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. ఆల్రెడీ మీ అయ్యి ఇచ్చిన పంచికి పిచ్చెక్కిపోతుంది. మధ్యలో దొబ్బుడు ఒకటి. అసలు ఎవరు తెమ్మన్నాడు? బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు. అవునరా, తెచ్చాం. అయినా నేను దొబ్బేయమన్నాను కదరా. నువ్వు నీ సెల్ఫ్ కిడ్నాప్ ఐడియాలు ఇప్పుడు చూడు. నిజమే కదా భయ్యా, అప్పటికి నేను అంటూనే ఉన్నాను వద్దు పంపించేస్తాం అని. నువ్వే ఉంటా అన్నావు, దానికి మేమేం చేస్తాం భయ్యా? నిజమే భయ్యా. అమ్మ నాకు ఉండగలరా, మొత్తం నా మీద తెస్తున్నారా? సరే నేను పోయి 3rd ఫిల్మ్ డైరెక్షన్ చేసుకుంటా. ఏంట్రా దొబ్బేస్తావా? మా నాన్న నేను ఊరికే వదిలేస్తాడు అనుకుంటావా? కరెక్ట్ గా గంట ఇంట్రోగేట్ చేస్తే అన్ని కక్కేస్తాం. అసలు ఇప్పుడు బయట పరిస్థితి ఏంటో. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఈ కిడ్నాప్ కి గల కారణాలు ఏమిటి? కమెడియన్ వెన్నెల కిషోర్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీడు ముందు మన దగ్గరికి రాకుండా మీడియాకి వెళ్ళాడేంటి? సినిమా వాళ్ళు కదా సార్, పబ్లిసిటీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనకెందుకు ఇస్తారు? మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ని తిరిగి తీసుకొచ్చిన వారికి 2 కోట్లు బహుమతి ఇస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చెప్పనా? ఆ కామెడియన్ కిషోర్ గారిని ఎక్కడున్నా పట్టుకొని రండి రా. గాలింపు చర్యలు మొదలు పెట్టారు. మరోవైపు 2 కోట్ల కోసం కిషోర్ ని తీసుకురావాలని ఎంతో మంది వెతుకుతున్నారు. కిడ్నాప్ అయిన వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చిన వారికి 2 కోట్లు ప్రకటించిన ప్రొడ్యూసర్. వెన్నెల కిషోర్ కిడ్నాప్ అయ్యాడన్న విషయం
2 కోట్లు 1,00,000 కోటర్లు వస్తాయి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో కిషోర్ కిడ్నాప్ కి సంబంధించిన సమాచారంతో నిండిపోయింది. కిడ్నాప్ అయింది ఒక సెలబ్రిటీ అవడంతో అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని కిడ్నాపర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు వెన్నెల కిషోర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ కోసం పోలీసులు సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే కిడ్నాపర్స్ డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్ల బహుమతి 2 కోట్ల కలిగిస్తోంది. ఏరా ఈ శంకర్ బాబు కార్పొరేటర్ గా ఈ ఏరియాలో ఎన్ని ఎదవ పనులు చేస్తే నెట్ క్యాష్ 2 కోట్లు దొరుకుతురా? ఏమయ్యా 2 కోట్లు? ఏమయ్యా చారి ఇట్రా. నే రంగా ఇట్రా. సార్ నే సినిమాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నే హీరో అవుతానా? అవుతారు సార్. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ లా అవుతానా? అవుతారు సార్. నా పక్క హీరోయిన్ లవ్ సాంగ్ పాడుకోవచ్చా? పాడుకొస్తానా? రేయ్ నాకు తెలియదు. ఆ కమెడియన్ గాడు నా దగ్గర ఉండాలా. ఆ 2 కోట్లు నాకే కావాలా. ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి. ఆ కిషోర్ గారు నా ముందు ఉండాలా. 2 కోట్లేంట్రా? మా నాన్న అయితే డబ్బులు ఇవ్వడరా. ఎలా తెలుసు అంత కరెక్ట్గా ఇవ్వడం డబ్బులు? నాకు తెలుసు కదా మా నాన్న గురించి. తెచ్చిన వాళ్ళ మీద పోలీస్ కేసేసి బొక్కలో ఎరికించే రకం మా నాన్న. బాబోయ్, మరి ఇప్పుడు పైసలు ఎట్లా? మా నాన్న డబ్బులు ఇవ్వడని నాకు ఆయనకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. న్యూస్లో చూస్తున్నారు కదా వీడి గురించి ఎలా కొట్టుకుంటున్నారో. మనకి హెడేక్ అంతా ఎందుకురా? వీడిని పత్తాల రాజుకి అమ్మేసి అప్పు మాఫీ చేసుకుందాం. ఒప్పుకుంటాడా? ఓకే పక్కాగా డన్ రా. ఈసారి 100%. నాకు ఓకే. ఈసారైనా మనం బయటపడతావా? ప్రతిసారి ఇరుక్కుంటున్నావురా. 100% రా. ఈసారి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే ప్రామిస్? ప్రామిస్. మరి కిషోర్ బాయ్ని ఎట్లా తీసుకుపోదాం? రే అదేముందిరా, ఎలా తీసుకొచ్చామో అలాగే తీసుకెళ్తాం. సరే. అమ్మా నాకు తెలుసు మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు. నిన్న మీ ప్లాన్ మొత్తం నేను విన్నాను. నువ్వు ముందు అది పడే బాబు, పడే. మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా. నేను మొత్తం ప్లాన్ అంతా పత్తాల రాజుకి చెప్పేస్తా. ఏం చెప్తావురా? అదే మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడని, ఈ విషయం తెలిసి కూడా మీరు నన్ను పత్తాల రాజుకి అమ్మేస్తున్నారని చెప్పేస్తా. అప్పుడు మీరు పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏమిటి భయ్యా? చూడు భయ్యా, నా పరిస్థితి మీ పరిస్థితి సేమ్. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. సో నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది. అది మీ అందరితో షేర్ చేసుకున్నాను. అందరూ లాభపడతారు. ఇవ్వాలి కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పత్తర్ రాజుకి ఇదంతా ఫేక్ అని తెలిసిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడగలిగిన ఏకైక కామెడియన్ మిస్టర్ వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్. సో అది విషయం. నేను ఆ పత్తర్ రాజు గారిని క్లియర్ గా మేనేజ్ చేస్తా. ఆ బాధ్యత నాది. ఇంతకీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏం లేదు, మీరు పత్తర్ రాజుని కోట్ అడగండి. 50% నాకే. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 30 నిమిషాల్లో నా అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే ఓకే. ఏంట్రా ఓకే? ఆల్రెడీ ఆడికి 50 అప్పున్నావు. వచ్చిన ఎక్స్ట్రాలో 25. డీల్? డీల్. సూపర్. రియల్ లైఫ్ లో మా జే కాకనే పెద్ద వెళ్ళను అనుకున్నా. నువ్వు ఆయన కన్నా పెద్ద పద పని చేద్దామా? చేద్దాం. అమ్మ సాలేగల్లారా, ఈయన మీరు కిడ్నాప్ చేసిరా? ఈయన గురించి మేమంతా మొత్తం కుక్కలేక తిరిగినాం కదరా. అయినా మీ అయ్యా కెర్రీ గాని ఈయనకి 2 కోట్లు ఏందిరా? హలో, కామెడియన్ కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ్యా 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలా? ఓ నడిచినా
See, actually the production cost was 35 lakhs. Is the And when we- the pass in the fail? ఆపండ్రా. సో ఇదా నా పరిస్థితి. మీకు తెలుసు కదా వీడి మీద 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్లు. బేసిక్గా మ్యాటర్ ఏంటంటే నేను మా నాన్నతో ఎట్లాగో డీల్ చేసుకోలేను. సో నాకు 1 కోటి రూపాయలు ఇచ్చేసి నేను మా నాన్నకు అమ్మేసి నువ్వు 2 కోట్లు తీసుకో. భలే కొడుకున్నారా మేము అయ్యా. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంటే మావని పెట్టి 3 సినిమాలు తీసేటోండ్రా. అన్న మంచి ఐడియా చెప్తా, ఒకసారి పక్కకు రా. సార్ రండా. మనం ఇది తీసుకొని ఫరాక్ అమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాకా? అవునన్నా. ఏమైతుందన్నా, ఇన్నేళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న? నా మాట వినన్నా. ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్నా? నా మాట వినన్నా. ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్నా. కింద మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్నా. ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా రై, పోయిన జన్మలో నా తండ్రి వారా? ఊకన్నా. ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నావు. నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాక్పాట్ గురించి. నీకు ఏది కావాలంటే జై. ఓకే అన్నా. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగే అన్నా. రవి, ఫరాక్ మాకు ఇచ్చేదాన్ని బట్టి మీకెంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. Who is this ఫరాక్కను? ఫరాక్ తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో. వెల్కమ్ పత్తాల రాజు, కిడ్నాప్ కింగ్. డీల్ అయ్యాక అండర్ కవర్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నావు. और तू क्या बोला था रे? किधर है मेरा पैसा? అది ఫరా. ఫరా దీది. ఫరా దీది, పైసలు లేవు కానీ అది వెన్నెల కిషోర్ 2 కోట్లు. తెలుసు, వెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు. వీడి మీద 2 కోట్లున్నాయి. సబ్ మాలూమే. అవునక్క. నీలాంటి మగాళ్ళ వల్ల ఇంకా మగ జాతి మీద కొంచెం ఇజ్జత్ మిగిలింది రాజు. చవన్నా తెసుకో రాజు. మొత్తం అందులో 1 కోటి ఉన్నాయి. నాకు మంచి డీల్ తగిలితే ఇంకా ఇస్తా. సరే. తెలుసుగా फरा का दिल बहुत बड़ा है. बहुत बड़ा है, मैं देखा. खीर कैसा है? చాలా బాగుంది. చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఏ పత్తాల రాజు, ఏం దీది? ఎందుకన్నా మంచిది కిసికో यहाँ पे छोड़ो. మీరు బయటికి వెళ్ళి ఏదన్నా గడ్బడ్ చేస్తే నువ్వు ముందు నువ్వు వెనక గొయ్యలెక్కుంది భయ మన పొజిషన్. ఇట్లా మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం భయ్యా? ఇంకా పత్తాల రాజు గడు అమాయకుడు కాబట్టి ఇచ్చిపెట్టిండు. అమ్మో, ఈ ఫరాక్ ఖాన్ చూస్తేనే భయం అవుతుంది భయ్యా. ఈ టైంలో మా అయ్యా నాయనా నైనా 2 నెలల్లో ఎట్లయినా డైరెక్షన్ చేస్తాను నాయనా. నైనా మళ్ళీ చేస్తా. ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది భయ. 90 కథలు రాసుకున్నా. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎరికేనా చెప్పులు కూడా అరిగిపోయినాయి. కనీసం ఒక్కడు కూడా ఒక ఛాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వాళ్ళకేమో ఈ ప్రాబ్లమ్స్ ఏం సమస్యగావు. ఈ జయబాయి నమ్ముకొని మహేష్ బాబు కథ చెప్పొచ్చా నేను ఇరుక్కున్నా. నువ్వేం కంగారు పడకరా. ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ థింగ్ నిన్ను మహేష్ బాబు గారితో కల్పిస్తా. పక్క కల్పిస్తావు భయ మహేష్ బాబు? ఒక్కసారి కల్పించు భయ. అరే భూపాల్, నీకు జీవితం మీద దిగులు ఎక్కువరా.
నేను ఇప్పటివరకు ఎవరికి ఏం ప్రామిస్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్ను పక్కా మహేష్ బాబుతో కల్పిస్తా. పక్కా కల్పిస్తావు కదా భయ్యా? షబ్బా, నీకు డైలాగ్ ఎక్కువ డైరెక్షన్ తక్కువరా. పక్కా కల్పిస్తారా, ప్రామిస్. కానీ మనం ఇడికెళ్ళి బయటపడేది ఎట్లా భయ్యా? ఇక్కడ దాకా వచ్చాం కదరా, కొంచెం కూడా బయటపడతాం పక్కా. కానీ గా ప్రొడ్యూసర్ పైసలు ఇయ్యడు కదా భయ్యా? అరే నువ్వు ఊరికే భయపడకరా, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఆ ఫరాక్కి తెలియదు కదా. అది కరెక్టే భయ్యా, ఇడికెళ్ళి ఎట్లా బయటపడతాం అనేదే నా టెన్షన్. ఆ ఫరాక్కి తెలియకనే ముందే మనం ఇక్కడి నుంచి బయటపడదు, ఏ ప్రాబ్లం లేదు. లక్ష చేసినటువంటి గా ఫరాక్కాన్ని మోసం చేస్తున్నామని తెలిస్తే మన పని కథం భయ్యా. దాని బొంద కథ తెలివిలేదురా. కుక్క తోక మగాడి బుద్ధి కభీ సీదా नहीं हो सकता. చూడ్డానికి మీరు చాలా బుద్ధిగా, పద్ధతిగా, మంచిగా, అమాయకంగా అనిపించారు. మగర్ మీరు వేరే అనుకున్నా. సినిమా వాళ్ళు కదా. సినిమా వాళ్ళు చాలా మోసగాళ్ళు దీది. అందరూ రెండు పెళ్లిళ్ళు చేసుకుంటారంట. అవును దీది, పాపం ఇంట్లో వైఫ్ వెయిట్ చేస్తుంటే వీళ్ళేమో షూటింగ్ లో 2020 మ్యాచ్ ఆడతారు దీది. मैंने भी बहुत सुना. నా తీతి. కానీ ఇప్పుడు నిన్ను ఏమి చేయాలి మిస్టర్ వెన్నెలా కిషోర్? దీది అది ఖామోష్. తమన్నా, సమంత, ఇలియానా, ఎన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు? 2 months, 4 months, 1 year అక్క. సరే, వీడిని తీసుకెళ్ళి మీ తీర్చుకోండి. హెల్మెట్ వాడండి. మిల్గా భయ్యా, మిల్గా భయ్యా, ప్లీజ్ భయ్యా, లాగేస్తాను భయ్యా. క్యారే చిక్నే, నువ్వు ధందాకే కొత్త, ఉస్మే భీ ధోకా. అది ఫరాని తెలీదారా? లేడీ గబ్బర్ సింగ్ అని तेरी बाप से भी पैसे वसूल करूंगी. అక్క కోతులు వచ్చాయక్క. ఏమైంది పతాల్ రాజు? కిడ్నాప్ కింగ్, ఫ్యూచర్ ఎమ్మెల్యే. అక్క గోవా పారిపోతుంటే పట్టుకొచ్చినామక్క. లేదు దీది, మేమే వచ్చినాం. కోటితో గోవా ఎందుకు? అమెరికా జానా థా. వాడికి అసలు ఏం తెలియదు. ప్లీజ్ వదిలేయండి అక్క. ప్లీజ్ అక్క, వదిలేయక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్. అప్ప మొదలేపారా? తీరితో ఇప్పుడు చెప్పు, కానీ ఆలోచించి. నెక్స్ట్ టైం గురి తప్పదు. చూడు పరా, మాకేం తెలియదు. మా పని మీద మేము ఉంటే ఇక వీళ్ళే వెన్నెల కిషోర్ ని పరిచయం చేసిరు. అవునక్క, ఈ ప్లాన్ ఇచ్చింది కిషోర్ గాడు. ఆల్రెడీ పర్సెంటేజ్ కూడా మాట్లాడేసుకున్నాడు. పైగా ఈ ప్లాన్ గురించి ఎవరికి తెలియదని చెప్పాడక్క. ప్రామిస్ అక్క. కానీ ఫరాకి తెలిసిపోయింది కదా. అబ్ క్యా కరోగే తుమ్ లోగ్? కనీసం మీరు లేడీస్ అయినా మాఫ్ కర్తీ థీ. కానీ ఇంతమంది మగాళ్ళు ఫరాని మోసం చేసి తప్పించుకోవటమా? ఏ నహీ చలేగా. ఇప్పుడు ఒకటే దారి, ఎలాగైనా నా డబ్బులు తెచ్చి ఇవ్వండి, లేకపోతే ఫస్ట్ గ్యాంగ్ రేప్ అవుతారు, ఆ తర్వాత గ్యాంగ్ మర్డర్ అవుతారు. ఫస్ట్ వీక్తోనే స్టార్ట్. ఫరాక్ గల్తీ సే ఫ్యామిలీ హో గయా. జీ, గల్తీ సే మిస్టేక్ హో గయా. మీ డబ్బులైతే పోయాయి కానీ 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 ఒక ఐడియా ఉంది, దాంతో అందరికి డబ్బులు వస్తాయి. అవునక్క, ఇది చాలా షాప్. ఒకసారి వినండి అక్క, ప్లీజ్ ప్లీజ్. అవునక్క. చెప్పు, ఏంటి ఆ ఐడియా? నేనెప్పుడు యాద్ చేస్తా మిమ్మల్ని, మీరే మా మీద భరోసా ఉంచారు. రాజా, ఎంత తీయన మాటలు మాట్లాడకు. పుల్లారెడ్డి స్వీట్లు నీకు సూట్ కావు. నన్నెందుకు పిలిపించావో చెప్పు. వెన్నెల కిషోర్ కామెడియన్ కిడ్నాప్ అయ్యాడు. అమ్మని మమ్మీ, ఇది నేను ముందే అనుకున్నా. నాకు తెలియకుండా ఈ పని చేసేంత మగాడెవడా అనుకున్నా. కానీ ఓ విషయం మాత్రం మర్చిపోయా, ఈ పని వాడది మాత్రం చేయగలదని. నీ దగ్గరే ఉన్నాడనమాట. మీ మీద రెస్పెక్ట్తో ఫస్ట్ మీకే చెప్తున్నా. ఎంత కావాలి రాజా? మీకు తెలియంది ఏముంది? స్టోరీ అంతా తెలిసిపోయి ఉంటుంది కదా. హమే ఖుష్ కరో और డెలివరీ లే జాओ. అమౌంట్ చెప్పు. 2 ఇవ్వండి. 2 చాలా కష్టం, 1 ఇస్తా. ठीक है, ఫైనల్ గా కోటినారా ఇవ్వండి. కేడీ ఫరా, కిలాడీ ఫరా, నీతో గెలవటం చాలా కష్టం. రేయ్ సార్, డబ్బులు ఇవ్వండి, డెలివరీ తీసుకోండి. అలాగే సార్. ఫరా రాజా,
ఈ బిజినెస్ ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, బీట్ బీట్ గవార్, ఇడ్లీ మే సాంబార్, చక్కెర మే బార్. మీ గురించి తెలిసి కూడా ఎలా మోసం చేస్తా? థ్యాంక్ యూ ఫరా. ఐ లవ్ యూ రాజా. రా రాజా. హలో సార్. కిషోర్ రాజా, ఐ లవ్ యూ రాజా. కూర్చో. ముందు మీరు కూర్చోండి సార్. మీరు సార్ ప్లీజ్. వెన్నెల కిషోర్, నీకు హీరోయిన్స్ అందరు తెలుసుగా? తెలుసు సార్. అనుష్క, మిర్చి, క్లోజా. అవును సార్, మంచి హైట్ అమ్మాయి. చొట్ట పొగల తాప్సి. తాప్సీతో దరువు చేశాను సార్. దరువు సినిమా చేశాను సార్. చేసావా? చేసావన్న దానికి చూసావన్న దానికి ఇంత తేడా ఉంది. అవును సార్. మరి ఇలియానా తోటి జులై సినిమా చేశాను సార్, కానీ ఓన్లీ హాయ్ చెప్పింది సార్. క్లోజ్ కాదు. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటికి వెరీ గుడ్ సార్. ముమైత్ ఖాన్. అవును సార్. క్లోజా కాదు సార్. ఏమయ్యా నువ్వు ఇండస్ట్రీలో ఏ అమ్మాయి నా క్లోజ్ కాదని చెప్తావు? సార్, హీరోయిన్స్ కామెడీలతో క్లోజ్ ఉండరు సార్. ఉండరా? ఉండరు సార్. విలన్స్ తో క్లోజ్ ఉంటారా? భయపడతారు సార్. క్యారెక్టర్ ఆర్టిస్టులతో క్లోజ్ ఉంటారా? హీరోలతో ఉంటారా? సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ తో బాగా క్లోజ్ గా ఉండాలంటే హీరో అవ్వాలి. డెఫినెట్లీ సార్. అన్న క్లోజ్. సరే వెళ్ళు, పొద్దున్నే కలుద్దాం. సరేనా? భయ్యా, అది ఏంటి డోర్ లాక్ చేసుకునేది ఏంటి? అంటే నేను పారిపోయే ఛాన్స్ ఉంది కదా. నువ్వు పారిపోతే మా కుక్కలకి ఎక్సర్సైజ్ తప్ప ఎవరికి పెద్దగా ఉపయోగం ఉండదు. అయినా నువ్వు ఎందుకు పారిపోవాలని ఆలోచిస్తున్నావు? కరెక్ట్. రేపు పొద్దున్నే నీ డబ్బులు వస్తాయి. అవును. హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సరే, పోయి రెస్ట్ తీసుకోపో. సరే. ఈ టార్చర్ ఏందో, ఆ కొట్టుడు ఏందో, ఆ రాడ్లు చేంజ్ చేయడం ఏందో, ఈ కుక్కలేంటో. ఆ ప్రొడ్యూసర్ గారు నా 50 పైసా ఇవ్వడు. నేను ఇక్కడే ఉండిపోతాను. ఏం పాడు ఈ అవన్న కర్మ. చచ్చే. అరే నీ వెన్నెల కిషోర్గా, నీ పరిస్థితి ఏంట్రా? అమ్మా, కలనా? సెక్యూరిటీ ఏంటో. అరే ఏమైంది? ఏమైంది? ఏమైంది తనకి? ఏమైంది? టాబ్లెట్స్ ఏం టాబ్లెట్స్? హార్ట్ అటాక్. భయ్యా, హార్ట్ అటాక్ అంట. శంకరన్నకి ఫోన్ చేయ భయ్యా. హలో. మన విఐపి పార్టీ పడిపోయాడు. హార్ట్ అటాక్ అనుకుంటా సార్. ఏం మాడుతున్నావు రా పిచ్చి సన్నాసి? ఎప్పటికే వాడి మీద ₹1,50,00,000 ఖర్చు పెట్టాను రా. ఒరే, వాడికేం కాకూడదురా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. రండి, తీసుకురండి. డ్రైవర్ వేడి చేస్తున్నా. అమ్మో, వీణ్ణి అంబులెన్స్ ఎక్కించుకోండి రా. ఆడి కిడ్నాప్ అయినప్పటి నుంచి నేను టార్గెట్ పెట్టుకున్నా. నా 1,00,000 కోటర్లు నాకు కావాల్సిందే. ఆ ప్రొడ్యూసర్ వచ్చి నాకు 2 కోట్లు ఇచ్చే వరకు నేను తీసుకెళ్లారా? నేనే కాదురా, మీరు కూడా తీసుకెళ్ళడానికి ఫీల్ జరగండి. ఆ ప్రొడ్యూసర్ రావాలి, నాకు 2 కోట్లు ఇవ్వాలి, నేను 1,00,000 కోట్లు తాగాలి. నా విజయం సాధించి అప్పుడు చచ్చిపోతారా? అప్పటి వరకు ఎవ్వరు తీసుకెళ్ళాలి. Cheers. Cheers guys. రేయ్, ఇప్పుడు ఏం చేస్తావురా ఈ డబ్బులతో?
రిచ్గా మంచి కార్ కొనుక్కుంటాను రా. అక్కడ నుంచి నా ప్రియ దగ్గరికి వెళ్ళి దాన్ని పికప్ చేసుకుని సిటీ అంతా జామ్ జామ్ అని తిరిగి ఫుల్ ఎంజాయ్ చేస్తాను. రే నువ్వు మాట్లాడటం మానేసినట్టుగా ప్రియతో. నాకు ఇంకా దాంతో ఏం పని ఉంటుందిరా. ఓకే నా లైఫ్ మొత్తం వేగస్, ఆమ్స్టర్డామ్, వీసా రాగానే. అవునా? రే నీ పరిస్థితి ఏంట్రా? రే హలో, వాట్స్ యువర్ ప్లాన్? మనందరం హ్యాపీగానే ఉన్నాం కానీ పాపం కిషోర్ భయ్య పరిస్థితి ఎట్లుందో ఏమో. రేయ్ మళ్ళీ సెంటిమెంట్ మొదలెట్టు. ప్లాన్ ఇచ్చింది ఆడే కదా, ఆడు దొబ్బించుకుంటాడు, నీకెందుకురా? రే సిగ్గుగా అనిపించట్లేదు అలా మాట్లాడడానికి నీకు? అరే అసలు ఆడిచ్చిన ప్లాన్ వల్లే కదా మనం ఇలా ఎంజాయ్ చేస్తున్నాం డబ్బులు వచ్చి. అరే కష్టాల్లో ఉన్న మనిషిని అలా వదిలేయడం కరెక్ట్ కాదురా. మెంటాలిటీ మార్చుకోలేదు అసలు నువ్వు ఇంకా. రేయ్ ఈ సొల్లు నాకు చెప్పకండి రా. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంత ప్రేమ ఉంటే మీరే వెళ్ళి విడిపించుకోండి. రేయ్ నేను వెళ్తున్నాను. చెత్తగాడు ఏం మాట్లాడుతున్నాడు? బిల్ ఆల్రెడీ కట్టేశాను. బాయ్. ఎక్కడ వీడు వెతుకు. ఎక్కడరా ఆ కిషోర్ గారు? ఎక్కడా పారిపోయాడు అన్న. అంబులెన్స్ మాత్రం ఇక్కడే వదిలిపెట్టాడు. అట్టెట్ట పారిపోతాడు రాజా? ఇప్పటిదాకా మన దందాలో ఎవడైనా పారిపోయాడ్రా? అరే ఈ విషయం బయటకు వస్తే శంకర్ బాబుకి మార్కెట్లో ఇజ్జత్ ఉంటుందిరా. అరే కోటిన్నర నువ్వు ఇస్తావా? ఎన్ని సంఖ్యలు లాగితే 1.5 సంపాదిస్తాను రా. ఏరా నీ బాబు ఇస్తాడా? నీ అమ్మ ఇచ్చుద్దా? చెప్పు భే. మాట్లాడవేరా? చూస్తావేరా? మాట్లాడండి రా. చెప్పు రాజా, మాట్లాడండి రా. ఏదో ఒకటి మేనేజ్ చేద్దామన్నా. మేనేజ్ చేస్తావా? ఎలా మేనేజ్ చేస్తావురా? ఇది నా ఇజ్జత్కి సవాల్ రా. మార్కెట్ లో నా ప్రెస్టీజ్ అంతా బట్టగలిసిపోయిందిరా. ఒరేయ్ వాడు నాకు కావాలి. వెళ్ళి పోలీసులతో మాట్లాడండి. ప్రతి చెక్ పోస్ట్ చెక్ చేయండి, ప్రతి బండి చెక్ చేయండి. హైదరాబాద్ లో ఏ ఊరున్నా సరే సాయంత్రం వాడు నా ముందు ఉండాలా. వాడు లేడా? వాడు డెడ్ బాడీ నాకు కావాలి. వాడు డెడ్ బాడీ. పడ్డాడు దోసే తిన్నాడు, కిడ్నాప్ అయ్యాడు సూపర్ స్టార్. ట్రైన్ వాడాడు, బ్యాడ్ అయిపోయాడు, బోర్లా పడ్డాడు క్రెడిట్ స్టార్. తాడే పట్టుకుంటే కుంటాడు, అది పామై చుట్టుకుంది ఇప్పుడు. క్యారువాన్ ఎక్కినాడు, కోడివాన్ ఎక్కినాడు, కళ్ళే తెలిసాడు. అరిగని చెప్పులే, మోకాలు నొప్పులే, తొరికితే కుక్కలే, పిగుతాయి పిక్కలే. మాస్టర్ మెండలే వేశాడు ప్రాణులే, మ్యాటర్ తెలియక మారాయి చెప్పులే. ఇంట్లో చెప్పలేదు వీడు, తిరిగెళ్ళే ఛాన్సు లేని వాడు. ఏ మ్యాన్ అంటే వాడు హీరోలాగా వస్తే సేవైపోతాడేడో. కమాన్ భయ్యా, కమాన్ వచ్చేయ్. అసలు బయటికి ఎట్లా వచ్చినావు భయ్యా? తర్వాత చెప్తాను, ముందు బండా పడ్రా. లాగేస్తున్నారా?
షాక్ అయ్యారా? సీన్ లోకి ఇట్లా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. అంటే నేను ఏదో నేను ఫిక్స్ అయ్యారా? నువ్వు ఎదవ్వే కదరా. ఒక్క క్యారవన్ నా జీవితాన్ని మార్చేసిండ్రా. ఇంకా నా వల్ల కాదురా. ఇంటికి తీసుకెళ్ళండి రా ప్లీజ్. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళినా ప్రాబ్లం. వెనకన మ్యాపులే ముందే మూడ్రాపులే అనుకొని ఆగితే ఎడబెడ దెబ్బలే తుపాకి చూడలే తూటాలు చూడలే పుల్లే పేలితే దడే గద గుండలే పాటి పక్క చిక్కిపోయే మనకంతా పిక్క చచ్చిపోయే కర్మే కాలిపోయి కాలే జారిపోతే పాల్చి తన్నెత్తాడే ఆసే పట్టాడు దోసే తిన్నాడు కిడ్నాప్ అయ్యాడు సూపర్ స్టారే ట్రైనే వాడాడు బ్యాడ్ అయిపోయాడు కోర్లా పట్టాడు క్రేజీ స్టారే రే ఆగండి రా. రే ఇంకెంతకాలం అని పరిగెత్తాం రా. మంచో చెడో నేను వెళ్ళి మా ఫాదర్ని తీసుకొస్తాను. మీరు వెళ్ళేదైనా థియేటర్లో దాక్కోండి. థియేటర్లోనా? థియేటర్లో ఎందుకురా? పబ్లిక్ ప్లేసెస్ సేఫ్. అట్లనే ఓకేనా? చలో. ఆటో ఆటో ఆగు. బంజారా పోని 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 పోని. Oh
ఇది ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంట్రా బాబు ఈ గోల ఈ హడావిడి? మహేష్ బాబు సినిమా అంటే ఇట్లానే ఉంటది భయ్యా. ఏదోటి భయ్యా, కానీ ఆ జైగాడు వస్తాడని నాకైతే నమ్మకం లేదు. నాకు అస్సలేదు. నువ్వు మనిషివా గోడవ రాననుకున్నారా రాలేడనుకున్నారా? ఆఫ్టర్ 10 years ఎవ్రీ ఫిలిం ఇన్ ద క్లైమాక్స్ లేడ్. అరే వెన్నెల కిషోర్, నిన్ను అప్పగించి ఆ 2 కోట్లు నొక్కి 1,00,000 కోట్లు తాగుదామని డిసైడ్ లోపే నా వ్యాన్ ఎత్తుకెళ్ళావురా. నీ వల్ల ఎవడెవడో గుమ్మేశాడు. ఇంటికెళ్తే మా ఆవిడ, ఆఫీస్కి వెళ్తే మా బాసు, వీళ్ళందరి వల్ల టెన్షన్ తో వైబ్రేట్ అయి ఫుల్ కొట్టాలని ఉందిరా కిషోర్ గా. తాగుబోతు కిషోర్ గా నేను కాదు. నేనెంత నీట్గా ఉన్నా లీడర్లు డాక్టర్లు వాడతారా ఈ డ్రెస్. నువ్వు రా కమీడియన్. కామెడియన్ కమ్ డైరెక్టర్ మన 2 సినిమాలు డైరెక్షన్ చేసినట్టు తెలుసా? తెలుసులే. ఒక దాంట్లో క్లారిటీ లేదు, ఇంకో దాంట్లో కంటెంట్ లేదు. ఎవడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తాడు, ఈడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లేట్రా. తాగిన ఉంటాను నేను భయ్యా. పోజేరా పోజే. బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు బ్యాక్. ఇదిగో అన్న నీ ఇజ్జత్ వెన్నెల కిషోర్. వెధవలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చేయలేని పని నువ్వు ఒక్కడవే చేశావు. పిఏ సార్, జైకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చే నాన్న. రే దొంగసాలేగా మమ్మల్ని ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు అసలు? ఏంది భయ్యా ఇదంతా? ఏంటన్నా నీ ఇజ్జత్ వాల్యూ ఇంతేనా? జై నీకు ఇదే ఎక్కువ. చలో అన్నా విడిపోయిన దొంగసాలి కదన్నా. కావాలంటే మీతో వచ్చేస్తా, నాకు ప్రాబ్లం లేదు. కానీ మీరు మాత్రం వద్దొద్దు అన్న. వద్దొద్దు దొంగసాలి. అవునన్నా వదలద్దు. ఓకేనా, థ్యాంక్స్. చోర్ సాలిగడు. రై వాళ్ళు లాక్కున్నట్రా. భయ్యా 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 భయ్యా. ఆడ కింద పడ్డ 10 నోటు వదలడానికి వీల్లేదు. మొత్తం కలెక్ట్ చేయండి. ఏంట్రా అలా చూసుకోండి మీరు, ప్లీజ్ ఏదో చేయండి రా ప్లీజ్. ప్లీజ్ జాగ్రత్త పట్టుకోరా ప్లీజ్. పైకి లాగండి రా. నందు భూపాల్ పైకి లాగండి రా ప్లీజ్ రా. భయం వేస్తుందిరా ప్లీజ్. పైకి లాగండి రా. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తావు కదా? వదిలేస్తాను. నువ్వు ఏం చెప్తే చేస్తా ప్లీజ్. ఇంకా సిగ్గుండాలరా. ఇప్పటికి వాళ్ళు నమ్ముతున్నారా? వదిలేరా భయ్యా వద్దు భయ్యా, ఇటు చేస్తే ఆనికి మనకి తేడా ఉండదు. కాపాడదాం భయ్యా ప్లీజ్.
సరే లాగు. భయ్యా గట్టిగా పట్టుకో, వదలొద్దు. అరే పోనీ పో. ఎంత బరువు ఉన్నావేంట్రా? అమ్మయ్య రాబయ్య. ఇప్పటికైనా కొంచెం మారరా. ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు సంతోషించు. భయ్యా అయినా వీడితో మాట్లాడేంటి భయ్యా? ప్లీజ్ భయ్యా వెళ్ళిపోదాం భయ్యా మనం. భయ్యా చిన్నప్పుడే అమ్మ పోయింది, ఆనందం పోయిందని బాధపడేటోడు కదా భయ్యా. ఏ రోజన్నా ఆనందం కోసం మళ్ళీ ఎతికినావా? కనీసం మీ నాన్నతో మంచిగా మాట్లాడడానికి ఎప్పుడైనా ట్రై చేసినావా? రేయ్ నువ్వు డబ్బును ప్రేమించినన్ని రోజులు నీ చుట్టూ ఆ డబ్బును ప్రేమించే వాళ్ళే ఉంటారు తప్ప నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారా? అయినా ఇలాంటి వాడి కోసం ఎన్ని చేసినా ఎంత చెప్పినా వేస్ట్ భయ్యా. మనం వెళ్ళిపోదాం భయ్యా, పదండి. పదండి పదండి. నా డబ్బంతా జనం పాలు చేశారు కదరా. కార్పొరేటర్ గారు మీరేంటి ఇక్కడ? ఆగడండి, మహేష్ బాబు ఫ్యాన్ ని సినిమా చూడడానికి వచ్చా. అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా. మరి పైనుంచి పడిన డబ్బంతా మీదేనా సార్? నమస్తే అండి. కిడ్నాప్ అయ్యాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? హలో పత్రికా విలేకరులు. హలో మీరేంటి ఇక్కడ? నమస్తే. సార్ మీరు కిడ్నాప్ అయ్యారు కదా, మీరు ఇక్కడికి ఎలా అదే చెప్తాను. పేర్లు చెప్పడానికి భయపడుతున్నారా మీరు? చెప్తాను. నేను కిడ్నాప్ అయింది వాస్తవమే, కానీ ఆ కిడ్నాపర్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం సార్, నన్ను కిడ్నాపర్ నుంచి కాపాడింది మాత్రం మన కార్పొరేటర్ సార్. అసలు నేను ఇంకా బతుకున్నానంటే ప్రధాన కారణం మన కార్పొరేటర్. ఒక రకంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ మనిషి కాదు సార్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. నాలాంటి కామెడియన్ కింద సహాయం చేశారంటే, కామెడియన్ డైరెక్టర్ కింద సహాయం చేశారంటే ప్రజలకు ఎంత సహాయం చేస్తారు సార్? ఎంత చేస్తారు? అందుకని మన కార్పొరేటర్ గానే ఉండనివ్వద్దు. మినిస్టర్ చేద్దాం. అరే మినిస్టర్ జిందాబాద్. శంకర్ బాబు అనే నేను మందు పంపించి ఓట్లు కొంటానని, ఎలక్షన్ లో గెలుస్తారని, గెలిచాక ప్రజల్ని పీక్కు తింటారని చేస్తున్నాను. ఎంత ఖర్చు పెడితే ఎంత పబ్లిసిటీ వస్తుందిరా? 2 కోట్లు పోతే పోయినాయి. నేను మినిస్టర్ అయితే చాలయ్యా. ఎంత బాగా ఇరికిచ్చావురా, కానీ థ్యాంక్స్ రా. వదిలేసి కెమెరా చూడండి. మినిస్టర్ జరగండి. రాజా, నువ్వు నాకు గొప్ప పాపులారిటీ ఇచ్చావు. నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. ఐ లవ్ యూ రాజా. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. అర్థమైందా? కట్. సూపర్ సార్. హలో నానా, అదే షూటింగ్ జరుగుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేగా? సూపర్ సార్, మొత్తం ఫినిష్ చేసినాం. 2 సీన్లు చేయాలనుకున్నాం, అది ఇది చేసినాం. రేపు ఫిల్మ్ సిటీలో సాంగ్ చేసేస్తే మొత్తం షూటింగ్ అయిపోతుంది. సరే అయితే రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే. Bye. Bye, జై. సూపర్ గా వస్తుంది సినిమా, హిట్. రేపు కలుద్దాం. పంపించేసి వస్తా. ఓకే. అవు మన నందుగాడేడ్రా? ఓ జై, ఎక్కడ్రా? ఇప్పుడే ఆఫీస్ అయిందిరా, వస్తున్నా. అమ్మని డ్రాప్ చేసి వెంటనే వస్తా. అమ్మనా అమ్మాయినా? అమ్మాయా? అమ్మో. ఆసే పడ్డాడు, దోసే తిన్నాడు, కిడ్నాప్ అయ్యాడు సూపర్ స్టార్. ట్రైనే వాడాడు, బ్యాడ్ అయిపోయాడు, బోర్లా పడ్డాడు క్రెడిట్ స్టార్. తాడే పట్టుకుంటే కుంటాడు, అది పామై చుట్టుకుంది ఇప్పుడు. క్యారువాన్ ఎక్కినాడు, కోడి వాన్ ఎక్కినాడు, కల్లే తలసాడు. అరిగని చెప్పులే, మోకాలు నొప్పులే, తొరికితే కుక్కలే, పికుతాయి పిక్కలే.
మాస్టర్ మెండని వేశాడు ప్లానులే మ్యాటర్ తెలియక మారాయి చెప్పులే ఇంట్లో చెప్పలేదు వీడు తిరిగెళ్ళే ఛాన్సు లేని వాడు ఈ మ్యాన్ అంటి వాడి రోల్లాగా వస్తే సేవ్ అయిపోతాడేడు ఆసే దోసే కిడ్నాప్ సూపర్ స్టార్ బ్రైన్ బ్యాడ్ అయిపోయాడు గోర్లా క్రేజీ స్టార్